హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన మనోయజ్ఞం నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అమెరికా, న్యూయార్క్, మాన్హట్టన్, వెంట్రల్ పార్క్, కాస్మోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కి దగ్గరలో ఉన్న ఆఫీసులో డాక్టర్ విశ్వనాథన్కి శతానంద్కి మధ్య సంభాషణ నడుస్తోంది. డాక్టర్ విశ్వనాథన్ చెప్పటం ప్రారంభించారు. చూడు శతానంద, నీ తండ్రి నీకు దూరమైపోయాడని నువ్వు చాలా బాధపడుతున్నావు. అలా ఎలా అనుకుంటావు? భవిష్యత్తులో నువ్వు పిలిస్తే నీ తండ్రి తప్పక పలుకుతాడని నేను నమ్ముతున్నాను. యువర్ బాడీ ఈజ్ యువర్ వరల్డ్ అని నాన్న తరచూ అంటూ ఉండేవారు. జ్ఞాపకం చేసుకుని చెప్పాడు శతానంద డాక్టర్ విశ్వనాథంతో. బాడీ ఈజ్ యువర్ వరల్డ్ అంటే అసలు దాని వెనుక ఎంత మర్మం ఉందో నీకు తెలుసా? తెలీదు. యోగ శాస్త్రంలో శరీరమే మూలం. దీనినే విరాట్ పురుషోపాసన్ అని అంటారు. దీనినే రాజవిద్య అని కూడా అంటారు. భగవద్గీతలో ఈ రాజవిద్య గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజవిద్య అంటే శరీరంలోని ప్రతి నాడిని తన వశం చేసుకోవటం. 6 అడుగుల ప్రమాణం కలిగే మనిషి శరీరంలోని వెన్నుముక మేరు స్థానమైతే దాని కింది స్థానం నుంచి శరీరంలోని అన్ని భాగాలకు మొత్తం 72,000 నాడులుంటాయి. వాటిలో ముఖ్యమైనవి 14 నాడులు. ఆ నాడులు పెంగళ, ఎడ, సరస్వతి, పూష, వరుణ, సప్త, జిహ్వ, యశస్విని, ఆలంబుస, కుపు, విశ్వోధార, పయన్విని, శంఖి, గాంధార, సుషుమ్న అని శాస్త్రకారులు వీటిని వివరంగా పేర్కొన్నారు. సుషుమ్న నాడిని యోగశాస్త్రంలో బ్రహ్మనాడి అంటారు. ఈ సుషుమ్న నాడి మనిషికి మోక్షాన్ని ప్రసాదిస్తుందని భారతీయ తత్వశాస్త్రం చెబుతోంది. ప్రతి నాడికి ఒక్కో అధిదేవత ఉంటుందని చెప్పారు. ఆయా అవయవాలలో దేవతాశక్తి నిబిడీకృతమై ఉంటుంది. జాగృతం, స్వప్నం, సుషుప్తి ఈ మూడింటిని విరాట్ పురుషోపాసన మేలుకొలుపుతుంది. బ్రహ్మత్వ సిద్ధి కానీ, మోక్షప్రాప్తి కానీ, అతీంద్రియ శక్తులు కానీ వీటి ఉపాసనా బలం వల్ల మాత్రమే సిద్ధిస్తాయని మన హిందూ శాస్త్రవేత్తల నమ్మకం. సైన్స్ చెప్పింది కూడా అదే. 20 ఏళ్ల క్రితం ఇండియాలో ఒక పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. హిమాలయాల్లో ఒక యోగి భూమికి 5 అడుగుల దూరంలో తన శరీరాన్ని నిలిపి, అంటే గాలిలో తేలుతూ తపస్సు చేస్తున్నాడని. అది దీనివల్ల సాధ్యం. భౌతిక ప్రపంచంలో ఉన్న మనం దానిని నమ్మగలమా? అసలు ఎవరైనా నమ్మగలరా? పాత పురాణ కాలంలో ఋషులు గాలిలో ఎగిరారని చదువుకున్నాం. మరి దీనికి దానికి సంబంధం ఉంది కదా. పరిపూర్ణ యోగత్వ సిద్ధి లభించాక మనిషికి జననము, మరణము రెండు ఒక్కటే అని తెలుస్తాయి. అవి తెలుసుకున్నవాడు కాబట్టే నీ తండ్రి తన జీవితానికి సంబంధించిన అన్వేషణకై వెళ్ళిపోయాడు. భవిష్యత్తులో నా తండ్రి నేను పిలిస్తే తప్పక పలుకుతాడని చెప్పారు. నన్ను ఓదార్చుకోవడానికా మీరలా చెప్పారు? చిన్నగా అన్నాడు శతానంద. కాదు, నిజం. మనిషికి బిఫోర్ డెత్ ఎక్స్పీరియన్స్, ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని 2 ఉంటాయి. వీటి మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఇంకా చాలా విధాలుగా చాలా చోట్ల ఈ తరహా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి కూడా. ఆ పరిశోధనలు చదివిన మీదట చెబుతున్న విషయమే ఇది. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి? చావుకు ముందు మనిషి అనుభవం. ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే చావు తర్వాత అనుభవం. ఈ 2 అనుభవాలు మనకెలా తెలుస్తాయి? ఆలోచించు. ఒక వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నప్పుడు ఆ సంఘటనల్ని అతను చెప్పలేడు కదా, చనిపోయాక చెప్పలేడు కదా. అవును, ఎలా తెలిసాయి? ప్రశ్నించాడు శతానంద. చావు వరకు వెళ్ళి ఆ అనుభవాల్ని చవి చూసి బ్రతికిన వాళ్ళు, చచ్చిపోయాక గత జన్మ జ్ఞాపకాలతో మళ్లీ జన్మించిన వాళ్ళు చెప్పిన అనుభవాలివి. మియామి యూనివర్సిటీలో సోషియాలజిస్ట్ చార్లెస్ క్లీన్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ సంబంధించి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. చెప్తాను విను. నిక్ అనే పేరు గల ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక క్రిమినల్. డ్రగ్ డీలింగ్స్ ద్వారా చాలా డబ్బు సంపాదించాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. అమ్మాయిలు, పేకాట, నైట్ క్లబ్లు, తాగుడు. జీవితంలోని ఆనందం అంటే ఇదే చెప్పగలిగే స్థాయికి వెళ్లిన నిక్ జీవితంలో ఒకరోజు పెనుమార్పు సంభవించింది. ఒకరోజు తుఫాన్లో వెళుతుండగా ఒక మెరుపు పిడుగు. ఆ పిడుగు దెబ్బకు అతను చనిపోయాడు. శవాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చనిపోవడానికి హాస్పిటల్కు తీసుకుపోవడానికి మధ్య కొన్ని గంటల తేడా ఉంది. అకస్మాత్తుగా అతను లేచి కూర్చున్నాడు. అయితే డాక్టర్లు, స్పెషలిస్టులు అప్పటికే అతను సైంటిఫిక్గా చనిపోయాడని ధ్రువపరిచేశారు కూడా. లేదు, నేను చనిపోవడాన్ని నేను చూసుకున్నానన్నాడు.
చనిపోయాక తన శరీరంలోంచి తాను లేచిపోయి చీకటి మార్గాల గుండా సుదూర ప్రయాణం చేసి చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడి వచ్చానన్నాడు. తన ఆత్మ వెళ్లిన గుర్తు తెలియని ప్రదేశాల గురించి అక్కడున్న వారందరికీ కూలంకషంగా చెప్పాడతను. డాక్టర్లకేమీ అర్థం కాలేదు. కొన్నాళ్ల తర్వాత నిక్ పూర్తిగా మారిపోయాడు. అండర్ గ్రౌండ్ జీవితాన్ని వదిలిపెట్టేశాడు. తాను చనిపోయిన క్షణంలో చూసిన అద్భుత ప్రపంచాన్ని మళ్లీ చూడ్డానికి అతను ఎంతో మంచివాడిగా మారిపోయాడు. ఇంకో అరుదైన సంఘటన. ఒక హాస్పిటల్లో ఒక నిండు గర్భిణి నొప్పులతో వచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి కొన్ని గంటల్లో డెలివరీ జరిగే అవకాశం ఉందని వెంటనే హాస్పిటల్లో చేర్చుకున్నారు. ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. అకస్మాత్తుగా ఆమె గుండె ఆగిపోయింది. డాక్టర్లు పరీక్షించి ఆమె చనిపోయినదని ప్రకటించారు. మరికొద్ది క్షణాల్లో భార్య బిడ్డను ప్రసవిస్తుందా అనుకుంటున్న ఆమె భర్త పిచ్చి పట్టిన వాడిలా వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. భార్య చనిపోయినా బిడ్డనైనా ఎలాగైనా రక్షించమని డాక్టర్లను ప్రాధేయపడ్డాడతను. డాక్టర్లా చచ్చిపోయిన మహిళకు ఆపరేషన్ చేసి బిడ్డను రక్షించారు. ఆ తర్వాత అక్కడ ఒక అద్భుతం జరిగింది. డాక్టర్లు వెళ్ళాక ఊయలలో ఉన్న పసికందు వైపు చూస్తూ ఆ భర్త తననెవరో పిలిచినట్లుగా విని తలెత్తాడు. భార్య చనిపోయిందనుకున్న భార్య, నా భార్య బ్రతికింది బ్రతికింది బ్రతికే ఉందని పిచ్చివాడిలా కేకలేసుకుంటూ ఆ రూంలోంచి బయటకొచ్చాడు అతను. డాక్టర్లు రీసెర్చర్లు ఆమె చుట్టూ చేరారు. డాక్టర్లు ఆమె గుండెను బ్రెయిన్ను పరీక్షించారు. కంప్యూటర్ ఎనలైజేషన్ జరిగింది. మెడికల్గా చనిపోయినట్లు ప్రకటించిన ఆ లేడీ ఎలా బ్రతికింది? పెద్ద సందేహం. నేను చచ్చిపోయి బ్రతికాను చెప్పిందామె. చచ్చిపోయినట్లు నీకు తెలుసా? తెలుసు అన్నదామె. చచ్చిపోయాక నువ్వు నీ భర్తను చూసావా? పుట్టాక నీ బిడ్డను చూసావా? అడిగారు డాక్టర్లు. నా గర్భంలోంచి నా బిడ్డ ఏమాత్రం కష్టపడకుండా బయటకు రావడానికి హెల్ప్ చేశాను అందామె. ఆమె చెప్పిన విషయానికి అందరూ ఆశ్చర్యపోయారు. నేను భౌతికంగా చనిపోయాననే విషయం నా భర్తతో చెబుదామనుకున్నాను. ఆ సమయంలో నాకు ఏ భాష రాలేదు. నేను చదివిన చదువంతా మర్చిపోయినట్లుగా అయిపోయింది. నా భర్త పేరు కూడా నాకు గుర్తు రాలేదు. కానీ పుట్టబోతున్న పసిగందుతో మాత్రం నేను మాట్లాడాను. ఆమె చెప్పిన విషయం విన్నాక అక్కడి డాక్టర్లలో గగుర్పాటు కలిగించింది. పసికందుతో మాట్లాడావా? అవును. ఏ భాషలో? ఆ భాష నాకు జ్ఞాపకం లేదు. ఇంగ్లీషు భాష కాదు. ఆ సమయంలో నువ్వెక్కడున్నావు? గాలిలో. ఏ రూపంలో? గాలిలో కలిసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాను. ఎవరెవరినో చూశాను. మళ్ళీ నాకు పుట్టిన పసికందు ఏడుపు వినగానే నా మృతదేహం నాకు కనిపించింది. వెంటనే వచ్చేశాను చెప్పిందామె. ఆమెను రకరకాలుగా ప్రశ్నించిన డాక్టర్లు రీసెర్చర్లు మనకు తెలియని మానవాత్మ గురించి ఒక నిర్ధారణకొచ్చారు. చెప్పడం ఆపాడు విశ్వనాథన్. నమ్మశక్యంగా లేదు అన్నాడు గగుర్పాటుతో శతానంద. ఒకసారి టిబెట్లో ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది అన్నాడు విశ్వనాథన్ శతానందతో. చెప్పండి. 40 ఏళ్ల ఉద్యోగి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ జరిగాక వెంటనే అతనికి మెలకువ వచ్చింది. నేను ఇక్కడున్నానేమిటి? అతని ఫ్రెండ్స్ అతనికి జరిగినదంతా చెప్పారు. నో, నేనుండే ప్రదేశం ఇది కాదు, పదండి అంటూ వాళ్ళనందరినీ ఊరు చివరిలో ఉన్న ఒక ప్రదేశానికి తీసుకెళ్లాడు. అది శ్మశానం. అక్కడికి తమను ఎందుకు తీసుకొచ్చాడోనని అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా అతను ఒక సమాధిని తవ్వమని పని వాళ్లతో చెప్పాడు. అతను చెప్పినట్లుగానే వారు ఆ సమాధిని తవ్వారు. అక్కడ ఒక అస్థిపంజరం బయటపడింది. ఆ అస్థిపంజరం వైపు చూస్తూనే దానిని గుర్తుపట్టి అతను బోరుమని ఏడవటం ప్రారంభించాడు. ఇది నేనే, ఇది నేనే, నేనే అరుస్తూ ఏడుస్తున్నాడు అతను. అది శవం ఏడ్చినట్లుగా హృదయ విదారకంగా ఉంది. అదేమిటి, నువ్వు బతికే ఉన్నావు కదా అని అతన్ని ఆశ్చర్యంగా ప్రశ్నించారు మిత్రులు. లేదు, నేను చచ్చిపోయాను. 30 ఏళ్ల క్రితమే చచ్చిపోయాను. చూడండి నా వాచి అన్నాడతను ఆ అస్థిపంజరం చేతుకున్న వాచిని చూపిస్తూ. ఆ చేతి నుంచి ఆ వాచిని తీసి పరీక్షగా చూశారా ఫ్రెండ్స్. 1942 ప్రాంతానికి చెందిన వాచి. అది 1 గంట 2 గంటల మధ్య సమయంలో ఆ వాచీలోని టైం కదలకుండా అక్కడే ఆగిపోయి ఉంది. ఎలా చచ్చిపోయావు అని అడిగారు. కరెంట్ షాక్ తగిలి రోడ్డు పక్కన పడిపోయాను. తర్వాత తనెవరో ఎక్కడివాడో చెప్పాడు. దాని మీద పరిశోధన జరిగింది. అది యథార్థమని తేలింది. ఇది ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్ కు ఉదాహరణ చెప్పాడు విశ్వనాథన్. ఇలాంటి సంఘటన నేను ఇంతవరకు పుస్తకాల్లో కూడా ఎక్కడా చదవలేదు సాలోచనగా అన్నాడు శతానంద. ఆ చచ్చిపోయిన వ్యక్తి పునర్జన్మలో తన అస్థిపంజరాన్ని గుర్తించాడు.
తన వాళ్ల గురించి, వాళ్ల తరంలోని వ్యక్తుల గురించి చెప్పలేదా? చెప్పాడు. కానీ 30 ఏళ్ల తర్వాత వాళ్లను గుర్తించడం కొంచెం కష్టం కదా. వాళ్ళు కూడా ఇతన్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఇతనిలోని జ్ఞాపకాలు వాళ్లల్లో ఉండవు కదా అన్నాడాయన. 3 నిమిషాల సేపు శతానంద ఏమీ మాట్లాడలేదు. భవిష్యత్తులో నేను పిలిస్తే నా తండ్రి పలుకుతాడని చెప్పారు. అంటే ఆయన చనిపోయాక అని అర్థమా? అవును అన్నాడు విశ్వనాథన్. ఎలా అడిగాడు శతానంద. ఎలాగో నేను చెప్పలేను. పూర్వజన్మ ఉత్తర జన్మల అనుభవాలను చూస్తే నాకలా అనిపిస్తుంది. నిన్ను వెన్నంటే నీ తండ్రి ఉంటాడు. డోంట్ వరీ మై బాయ్. అంత గొప్ప వ్యక్తికి నువ్వు పుట్టడమే నీ అదృష్టం. విశ్వకర్మ కారణ జన్ముడు. ప్రపంచ పారిశ్రామిక రంగంలోనే నెంబర్ 1 అనిపించుకున్నాడు. భౌతిక ప్రపంచంలో ఆయన ఎక్కని మెట్టు లేదు, పొందని గౌరవమూ లేదు, అనుభూతిలోకి తెచ్చుకొని అనుభవమూ లేదు. ఇక ఇటు ఆధ్యాత్మిక రంగంలోకొస్తే ఎవ్వరికి దక్కని మోక్షం ఆయనకు దక్కబోతోంది. ఏ రేర్ క్రియేచర్ ఆన్ దిస్ ఎర్త్. శతానందను ఓదారుస్తూ అన్నాడు విశ్వనాథన్. గత కొన్ని రోజులుగా బావగారిలో కలిగిన మార్పు చూసావా? చెల్లెల్ని అడిగాడు ధనుంజయ్. చూస్తున్నాను. ఏ రకంగా చెప్పినా తండ్రి జ్ఞాపకాలలోంచి ఆయన బయటపడలేకపోతున్నారు. నేను కూడా సైకియాట్రిస్టుల్ని కన్సల్ట్ చేశాను. పునర్జన్మ, జ్ఞాపకాలు ఇవన్నీ ట్రాష్ అని చెప్పారు. మన భారతదేశంలో మూఢనమ్మకాలు ఎక్కువ, అలాగే అనుబంధాలు, ఆత్మీయతలు కూడా ఎక్కువే. ఆ కారణంగా అక్కడి పండితులు హిందూ మతం నుండి అక్కడి ప్రజలు విడిపోకుండా ఇతర మతస్థులను కూడా ఆకర్షించటానికి పునర్జన్మలని, యోగమని, ధ్యానమని ఇలాంటి రకరకాల పద్ధతులు కనిపెట్టారు. వాళ్ళు ఆదేశించినట్లుగానే యూరోపియన్స్ ఆకర్షితులవటం కూడా చూసావు కదా. అదంతా దేనికోసం? డబ్బు కోసం. రజనీష్ ఏం చేశాడు? ఫ్రీ సెక్స్, భగవంతుని స్వరూపం అనే వాదాన్ని లేవదీసి కోట్లాది రూపాయలు సంపాదించి అమెరికా నుంచి పారిపోయాడు. విశ్వకర్మ గురించి నా అభిప్రాయం ఏమిటంటే సైకిక్గా మారిపోయి ఇండియా వెళ్ళిపోయాడని అన్నాడు అతను. అంటే ఆయన పిచ్చివాడైపోయాడా? నేను నమ్మను ధనుంజయ్ అంది అపురూప. తండ్రి జ్ఞాపకాల్లోంచి బయటపడకపోతే కొన్నాళ్లకు శతానంద కూడా అంతే అన్నాడు అతను. ఆయన అలా కాకూడదు. నేనుండగా అలా కానిస్తానా? ఇన్నాళ్లకి నా కల నెరవేరబోతోంది. విశ్వకర్మ కమ్యూనికేషన్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ కావాలనుకున్నాను. నా కోర్కెను నువ్వే తీర్చాలి చెల్లి అర్థింపుగా అన్నాడు ధనుంజయ్. ఇంతవరకు ఈ సంస్థకు చైర్మన్ మహానంద విశ్వకర్మ. ఆయన బయటకు వెళ్ళిపోయినట్లేగా. నా భర్త శతానంద విశ్వకర్మ చైర్మన్, నువ్వు మేనేజింగ్ డైరెక్టర్, సరేనా? సరైన సమయం చూసి శతానందతో మాట్లాడతాను భరోసా ఇచ్చింది అపురూప. అది నువ్వు అనుకున్నంత సులభం కాదు. అంటే అంది అపురూప. తండ్రి విశ్వకర్మ మీద శతానంద, అదే నీ భర్తకున్న గుడ్డి ప్రేమ మనకు తెలుసు. ఆ రియాక్షన్ నెగిటివ్గా ఉంటే మనం డేంజర్లో పడతాం అన్నాడు. శతానంద వెనక నుండి, నీ తెలివితేటలతో ఈ బిజినెస్ నడిపిస్తున్నావు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. నువ్వు అడిగే చిన్న కోరిక నా భర్త తీర్చలేడా? తీర్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడే చెప్తున్నాను, మీ ఆయన నుంచి నెగిటివ్ రిప్లై వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అపురూప. కానీ ఆమెకు తెలియదు, విశ్వకర్మ అహోరాత్రులు చెమటను, తెలివితేటలను రంగరించి నిలబెట్టిన మహా సంస్థను తన గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ధనుంజయ్ ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆ సంస్థకు చైర్మన్ కావడానికి ముందు మేనేజింగ్ డైరెక్టర్ కావాలని అనుకోవడం ఎత్తుగడలో ఒక భాగమని, ఇప్పటికే చాలా మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను తన వైపు తిప్పుకున్నాడని, తనని మేనేజింగ్ డైరెక్టర్ చెయ్యకపోతే శతానందను మర్డర్ చేయించడానికైనా వెనుకాడని, విశ్వకర్మ అకస్మాత్తుగా ఆస్తినంతటినీ కొడుకు వదిలిపెట్టి ఇండియా వెళతాడని ఎవ్వరూ ఊహించలేదు. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ వర్గాల్లో ఇది బ్లోయింగ్ టాపిక్ అయిపోయింది. తనదైన వర్గం ద్వారా విశ్వకర్మ పిచ్చెత్తి వెళ్ళిపోయాడని ధనుంజయ్ చేయిస్తున్న ప్రచారం గురించి శతానందకి ఇంకా తెలియదు. అతని దాకా ఆ వార్త వెళ్లకుండా ధనుంజయ్ చూసుకుంటున్నాడు. దాదాపు 10 ఎకరాల స్థలంలో ఉందా పాతకాలపు నాటి నిజాం ప్యాలెస్. ఎత్తైన గుట్ట మీద ఉండటం వల్ల అక్కడి నుంచి హైదరాబాదు నగరమంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బిల్డింగును 2 రోజుల్లో నివాసయోగ్యం చెయ్యడానికి కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. ఆ బిల్డింగ్ 2వ అంతస్తులో బెడ్రూమ్లోకి ప్రవేశించాడు విశ్వకర్మ. ఆ బెడ్రూమ్ కిటికీలోంచి గోల్కొండ, నిజాం సాగర్ కనిపిస్తున్నాయి. చల్లని గాలి వీస్తోంది. ఈ రూమ్ని సీతామహాలక్ష్మి గారి బెడ్రూమ్ చెయ్యండి అంటూ ఒక్కొక్క రూమ్ని చూస్తూ కిందకొచ్చి సోఫా మీద కూర్చున్నాడు. అతనికి ఎదురుగా శ్రేష్ఠ, శార్వారి నిలబడున్నారు.
కూర్చోండి. ఇద్దరు కుర్చీల్లో కూర్చున్నారు. మిస్సెస్ శ్రేష్ఠ, ఈ మార్పులన్నీ నీకు చాలా వండర్స్గా ఉన్నాయి కదూ అని అడిగాడు విశ్వకర్మ. అవును సార్, చెప్తాను. మీరేం చెయ్యాలో కూడా చెప్తాను అంటూ విశ్వకర్మ శార్వారి వైపు చూసి, చూడు శార్వారి, మీ ఊరి పేరు మున్నలూరు అని చెప్పగానే నేను ఆనందించాను. దానికి కారణం ఏమిటంటే మా నాన్నగారి పూర్వులు మీ ఊరి వారే. ఎప్పటికైనా ఆ ఊరు చూడాలని నా కోరిక. ఆ కోరిక తీరుతుందో లేదో నాకు తెలియదు గాని నిన్ను చూస్తున్నాను. బై రిపోర్టర్గా నీ జీతం ఎంత? 10,000 సార్ చెప్పాడతను. ఓకే, ఇవాళ నుంచి ఈ బిల్డింగ్కి నువ్వు జనరల్ మేనేజర్వి. జీతం నెలకు 25,000. కారు, నువ్వు ఉండటానికి ఒక అపార్ట్మెంట్. నీకు నచ్చిన ప్రాంతంలో అపార్ట్మెంట్ కొనుక్కో. డబ్బు నేనిస్తాను. విశ్వకర్మ మాటకు ఉప్పొంగిపోయాడు శార్వారి. ఇంకో విషయం, ఈ బిల్డింగ్కి నువ్వు మేనేజర్ అయినా నా పర్సనల్ వ్యవహారాలకు సంబంధించి నా బాగోగులు చూసే బాధ్యత కూడా నీదే. ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను మాట్లాడే పరిస్థితుల్లోనా ఉన్నా, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా. అదేంటి సార్ అలా అంటున్నారు అడిగింది శ్రేష్ఠ భయపడుతున్నట్లుగా. ఒక మనిషికి ఎలాంటి జబ్బులైనా రావచ్చు, చెప్పలేం. లో వచ్చే వ్యాధులను గురించి అంచనా వేయలేం కదా అన్నాడు విశ్వకర్మ. నిజమేననుకోండి, పర్టికులర్గా మోగత్వం గురించి మాట్లాడుతుంటేను అన్నాడు శార్వారి. ఆ మాటకు బదులివ్వలేదు విశ్వకర్మ. ఇక నీ డ్యూటీస్. ఇక నుంచి నువ్వు నాకు పిఏవి కాదు, సీతామహాలక్ష్మి గారికి పిఏవి. నాకన్నా నీకన్నా వయసులో ఆవిడ చిన్నైనా నేనిచ్చే విలువ కన్నా ఆమెకు మీరు ఎక్కువ విలువ ఇవ్వాలి. నేనున్నా లేకపోయినా భవిష్యత్తులో ఆమెకు గాని ఆమె కుటుంబానికి గాని ఏ విధమైన ఆటంకం, ఆపద ఎవరి వల్ల సంభవించకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మీదే. అందుకు ఎంత ఖర్చైనా పర్వాలేదు. నీకో 50,000 జీతం, కారు, అపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాను. ఇన్ ఫ్యూచర్లో మీకేం కావాలో అవన్నీ ఏర్పాటు చేసే పనిలో ఉన్నాను నేను. ఆ వివరాలు మీకు త్వరలోనే తెలుస్తాయి. ఇవే కాదు, ఇంతే కాదు, మరో 5 ఏళ్ల వరకు నేను చెప్పినట్లుగా చేస్తే మీ ఇద్దరికి తరతరాలకి తరగని సంపదను అందజేస్తాను. అది మీరు కలలోనైనా ఊహించలేరు. బట్ సీతామహాలక్ష్మి గారిని మీ ప్రాణాలకు తెగించైనా కాపాడుకోగలగాలి. అన్ని సమయాల్లోనూ నేను ఉండొచ్చు, ఉండకపోనవచ్చు. సీతామహాలక్ష్మి గారి యోగక్షేమాలే మీకు ముఖ్యం కావాలి చెప్పి ఇద్దరి ముఖాల్లోకి చూశాడాయన. నా రక్తంలో చివరి పొట్టు వరకు మీకోసం, మీ మాట కోసం నేను నిలుస్తాను సార్. కళ్లల్లో నీళ్లు చింపిల్లుతుండగా అన్నాడు శార్వారి. సార్, మిమ్మల్ని ఏ విషయంలోనూ ప్రశ్నించే అర్హత గాని, అడిగే అనుభవం గాని నాకు లేకపోయినా ఒక కూతుర్లా మిమ్మల్ని అడుగుతున్నాను. నా సందేహాన్ని తీరుస్తారా సార్? వినయంగా అడిగింది శ్రేష్ఠ. చిన్నగా నవ్వి అడుగు అన్నాడు విశ్వకర్మ. బలమైన కారణం లేనిదే మీరే పని చెయ్యరు. ఒక గొప్ప సంకల్ప బలంతో మీరు ఈ పనులన్నీ చేస్తున్నారని నా అనుమానం. నిజమేనా సార్ అడిగింది శ్రేష్ఠ. అవును శ్రేష్ఠ, అంతకుమించి నేనేం చెప్పలేను. నన్ను కొంతలో కొంతైనా అర్థం చేసుకున్నందుకు నీ తెలివితేటలను అభినందిస్తున్నాను. నేనెందుకు చెప్పకూడదంటే కొన్నాళ్ళయినాక ఎలాగూ నీకు తెలుస్తుంది గనక అన్నాడు విశ్వకర్మ. పని మనిషి 3 గ్లాసులతో ఫ్రూట్ జ్యూసును తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. 5 నిమిషాల సేపు విశ్వకర్మ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత పెదవి విప్పాడు. పెళ్లి సంబంధాలు ఎన్ని రకాలుగా కుదురుతాయి? ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయారిద్దరు. చెప్పండి, పర్వాలేదు మళ్ళీ అన్నాడతను. పెద్దలు కుదర్చగా, ఇక రెండోది పేపర్లో ప్రకటన వేసి, 3 తెలిసిన వ్యక్తుల్లో ఎవరినైనా ఎంపిక చేయటం. చెప్పి ఎవరికి సార్ అని అడిగింది శ్రేష్ఠ. సీతామహాలక్ష్మి గారికి. శ్రేష్ఠ వైపు బిత్తరపోతూ చూశాడు శార్వారి. 30 రోజుల్లో సీతామహాలక్ష్మి గారికి వరుణ్ణి చూడాలి, పెళ్లి జరపాలి. ఆస్తిపాస్తులు, ఉద్యోగం ప్రసక్తి లేదు. మనిషిలో ఉత్తమ గుణాలుండాలి. సాటి మనిషి పట్ల ప్రేమ, ఆదరణ, కరుణ ఉండాలి. స్వార్థపరుడై ఉండకూడదు. భగవంతుని ఎడల అపారమైన భక్తి ఉండాలి. అన్నిటికన్నా ముందు మంచి తల్లిదండ్రులకు పుట్టినవాడై ఉండాలి. వ్యసనపరుడై, బలహీన మనస్కుడై ఉండకూడదు చెప్పాడు విశ్వకర్మ. ఈ కాలంలో ఇన్ని మంచి గుణాలు ఉండేవాడు ఎక్కడ దొరుకుతాడు సార్ ప్రశ్నించాడు శార్వారి. ప్రపంచంలో చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుంది. చెడు బయటకు వచ్చినంత త్వరగా మంచి గురించి తెలియదు అన్నాడు విశ్వకర్మ. మనం ముత్యాలు వెళ్ళినప్పుడు అక్కడ సీతామహాలక్ష్మి గారికి అజయ్ అనే వ్యక్తినిచ్చి పెళ్లి జరిపే చర్చలు జరుగుతున్నాయి సార్. వాళ్ళందరికీ ఇష్టమైన సంబంధమే అనుకుంటున్నాను అంది శ్రేష్ఠ. బాగా జ్ఞాపకం చేశావు. చూడు శార్వారి, అతను ఎలాంటివాడో కనుక్కో. ప్రత్యేకంగా అతని మీద నిఘా పెట్టించు. ఆ నిఘా 24 గంటలు ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ రిపోర్ట్ నాకు అందాలి. ఇంకా
పేపర్స్లో ప్రకటన ఇస్తే బాగుంటుంది సార్. మంచి ఐడియా. ఎలా ఇద్దాం? తెలియని వాడిలా అడిగాడు విశ్వకర్మ. ఒక ప్రకటన తీసుకుని ప్రకటన ఎలా ఇవ్వాలో విశ్వకర్మ చేతికి అందించింది శ్రేష్ఠ. వరుడు కావలెను. దాదాపు 20 ఏళ్ల కోటీశ్వరురాలైన యువతికి వరుడు కావలెను. వరుడు మంచి సంస్కారవంతుడై ఉండాలి. ఎలాంటి చదువు చదివినా, ఏ ఉద్యోగం చేస్తున్నా పర్వాలేదు. ఈ ప్రకటన వెలువడిన వారం రోజుల లోపల తమ ఫోటో, బయోడేటాతో ఈ క్రింది అడ్రస్కు సంప్రదించాలి. ఆ ప్రకటన చదివి, కోటీశ్వరురాలు అనే పదం అవసరమా అని అడిగాడు మహానంద విశ్వకర్మ. ఈ కాలంలో అవసరమే సార్ వారి అన్నాడు. యు ఆర్ కరెక్ట్. ఈ ప్రకటనను తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ పేపర్స్లో, ఇండియాలోని అన్ని పేపర్స్కి ఇవ్వండి. అలాగే ఫ్యాక్స్, ఈమెయిల్స్, వెబ్సైట్స్ ద్వారా కూడా అప్లికేషన్స్ పంపొచ్చని చెప్పండి. దీనికి రెస్పాన్స్గా వేలకు వేల అప్లికేషన్స్ వస్తాయి. స్టార్ట్అవుట్ చేయండి. స్టార్ట్అవుట్ చేయడం కష్టం సార్. ఎన్ని వేలు రావచ్చు అడిగాడు ఆయన. ఈజీగా 10-15 వేలు రావచ్చు. కోటీశ్వరరాలు అంటున్నాం కదా. అయితే ఒక పని చెయ్యండి. ఒక 10 కంప్యూటర్స్, 2 షిఫ్టుల్లో పనిచేయడానికి 20 మంది ఆపరేటర్స్ను తీసుకోండి. అప్లికేషన్స్ని సార్ట్అవుట్ చేసి వాళ్ళు కంప్యూటర్స్లో ఫీడ్ చేస్తారు. కాల్ లెటర్స్ పంపి ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దాం. ఫైనల్గా సెలెక్ట్ చేసిన కొంతమందిలోంచి మనకు కావలసిన వరుణ్ణి ఎంపిక చేద్దాం చెప్పాడు విశ్వకర్మ. బాగుంది సార్ ప్రొసీజర్. సిస్టమేటిక్గా ఉంటుంది. ఎల్లుండి పేపర్స్లో, భారతదేశంలోని అన్ని టీవీ ఛానల్స్లోనూ ఈ ప్రకటన రావాలి అన్నాడు ఆయన. ఎల్లుండి మంచి ముహూర్తం చూసుకుని వెళ్ళు సార్ వారి. నువ్వు కూడా వెళ్ళు. అప్పటికి బిల్డింగ్ అంతా రెడీ అయిపోతుంది కదా అడిగాడు విశ్వకర్మ. అయిపోతుంది చెప్పింది శ్రేష్ఠ. అయితే నేను వస్తాను. నేను కూడా ఎల్లుండే బిల్డింగ్లోకి మారుతాను చెప్పి ముందుకు నడిచాడు ఆయన. ఏదైనా అవసరం వస్తే హోటల్కి ఫోన్ చేయొచ్చా సార్ అడిగింది శ్రేష్ఠ. నా సెల్ కూడా చేయొచ్చు నవ్వుతూ కారెక్కాడు ఆయన. యథా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహా బుద్ధిచ్చన విచేష్టతి తామాహు పరమాం గతిం తాం యోగమితే మన్యంతే స్థిరాం ఇంద్రియాం ధారణం. మనస్సుతో సహా పంచేంద్రియాలు ఆత్మలో స్థిరంగా ఉండి సాధించే ఏకాగ్రత స్థితే యోగ ప్రక్రియ. ధ్యాన ప్రక్రియలకు మూలం 2 మంత్రాలే. వివిధ రకాలైన వ్యక్తుల మానసిక స్థితిగతుల గురించి ఐతరేయ బృహోద్ధారణకోపనిషత్ తదితర గ్రంథాలు చర్చించాయి. మహాయోగులు, పురాణ పురుషులు చెప్పిన ఏకైక విషయం యోగం ఒక్కటే, మోక్షోపాయమని. కాన్షియస్నెస్ అంటే స్వీయ చైతన్యాన్ని పొందడమే యోగ రహస్యం. ప్రకృతి ఆవాహన కోసం జరిగే యోగ ప్రక్రియ కన్నా ముందే, అంటే క్రీస్తు పూర్వం 4000 ఏళ్ల క్రితమే యోగం ఉన్నట్లు మనకు మొహంజదారో, హరప్పాల్లోని కుట్య చిత్రాల వల్ల తెలుస్తోంది. పతంజలి మహర్షి వివరణ ప్రకారం యోగ అష్టాంగాల ప్రక్రియగా వర్ణించటం జరిగింది. వాటిలోని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, వీటిలో అతి శక్తివంతమైన జీవ ప్రక్రియ ప్రాణాయామం. మనిషిలోని జీవశక్తికి, సూక్ష్మశక్తికి ఇది మూలం. వివిధ రకాలైన నాడీ నియంత్రణ ద్వారా మనశ్శక్తుల క్రోడీకరణ, చైతన్యోద్దీప్తులకు ప్రాణాయామం ఒక్కటే మార్గమని పూర్వ ఋషులు పేర్కొన్నారు. మహాపురుషులు అభౌతికమైన మహా దివ్యశక్తులను సాధించటానికి ఈ ప్రాణాయామ ప్రక్రియను ఎంచుకోవటానికి గల ప్రధానమైన కారణం, మామూలు స్థితిలో కొంత ఖాళీగా ఉన్న ఊపిరితిత్తులలోని గాలి పూర్తిగా చేరదు. ప్రాణాయామ కాలంలో శరీరంలోని కణాలలోనికి గాలి వెళుతుంది. అందుకనే ఈ ప్రక్రియను పూరకమని అంటారు. గాలిని విడవడాన్ని రేచకమంటారు. పూరక రేచక ప్రక్రియలు వెంటనే ప్రారంభమవుతాయి. తన చేతిలో ఉన్న పుస్తకాన్ని చదువుతున్న విశ్వకర్మ ఒక్క క్షణం ఆగాడు. మళ్లీ చదవటం ఆరంభించాడు విశ్వకర్మ. రేచకం తర్వాత ఏర్పడే కాల వ్యవధిని శూన్యకమని, బాహ్య కుంభకమని అంటారు. అంతర కుంభకంలో కణాల నిస్తేజంగా ఉంటే బాహ్య కుంభకంలో కణాలు వేగానికి గురవుతాయి. 4 విధాలైన ప్రాణాయామ దశలు దాదాపు 2800 సంవత్సరాల నుండి పరిశీలన, పరిశోధనలో ఉన్నాయి. పతంజలి మహర్షి క్రీస్తు పూర్వం సాధికారకంగా ప్రాణాయామ దశలను గ్రంథస్థం చేస్తూ మోక్షస్థితికి ప్రాణాయామం ఏ విధంగా కారణమవుతుందో వివరించాడు. సాంఖ్య సిద్ధాంతంలో పతంజలి యోగ సూత్రాలను రచించాడు. నాడీ మండలాన్ని స్తంభింపజేసే మహాత్ములే జన్మ మరణ దశలను, వివిధ లోక గమనాగమనాలను, సుఖదుఖాలను, పంచవిధ క్లేశాలను వివరించాడు. ఏకాగ్రత
చిత్త దశ తర్వాత ఉండే సమాధి దశను చేరడానికి ప్రాణాయామం మాత్రమే మార్గం. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు తదితరులు యోగశక్తి ద్వారా మహాదివ్య శక్తి సంపన్నులయ్యారు. వశిష్ఠుడు తన యోగశక్తిని మానవ కళ్యాణం కోసం ఉపయోగిస్తే, విశ్వామిత్రుడు తనలోని కోపచలనానికి ఉపయోగించి తనలోని శక్తిని వృధా చేశాడు. యోగా అనేది ఒక మానసిక చైతన్య ప్రక్రియ. అంతవరకు చదివిన పుస్తకంలోని ఆ భాగం దగ్గర మడతపెట్టి గోడ గడియారం వైపు చూశాడు విశ్వకర్మ. రాత్రి 1 గంట దాటింది. వైస్రాయ్ హోటల్లో 3వ అంతస్తులో ఉన్న ఆ సూట్ నిశ్శబ్దంగా ఉంది. ఆ బుక్ని టేబుల్ మీద పెట్టి డోర్ తెరుచుకొని క్యారిడర్లోకి వచ్చాడు. ఎదురుగా హుస్సేన్ సాగర్, ఆ పక్కన వంకీలుగా విద్యుత్ లైట్ల వెలుగులో మెరుస్తున్న నక్లెస్ రోడ్, అప్పుడప్పుడు వెళ్ళిపోతున్న కార్లు, మసగ్గా పట్టిన మబ్బులోంచి కురుస్తున్న వెన్నెల, ఆ వెన్నెల్లో తడుస్తున్న మంచు. చైతన్యంగా ఉండే మహానగరం నిద్రపోవడం అంటే ఇదేనేమో. మనిషి నిద్రిస్తున్నప్పుడు ఎలా వివసుడై ఉంటాడో నగరం కూడా అంతే కదా. ఏవేవో ఆలోచనలు. ఆ ఆలోచనలు దేని చుట్టూ పరిభ్రమిస్తున్నాయో అతనికి తెలియదు. తాను బ్రతికే 12 నెలల్లో 5 రోజులు గడిచాయి. విశ్వకర్మ, నీ మరణం ఈనాటికి సరిగ్గా సంవత్సర కాలం ఉంది. అంటే 12 నెలలు. 12 నెలల తర్వాత మొట్టమొదటి వైశాఖ పూర్ణిమ నాడు, అంటే సరిగ్గా ఇవాల్టి రోజున తెల్లవారుతున్న సమయంలో 3వ జాము మొదటి గడియలో నువ్వు మరణించబోతున్నావు. దశహర మహర్షి చెప్పిన మాటలు అకస్మాత్తుగా అతనికి గుర్తుకు వచ్చాయి. 3వ జాము ప్రథమ గడియలో నువ్వు భౌతిక దేహాన్ని విసర్జించబోతున్నావు. కొత్త దేహంలోకి నీ ఆత్మ ప్రవేశించబోతోంది. ఆ తరువాత ఆ కొత్త పురుషుని ద్వారా ఈ ప్రపంచానికో మేలు జరగబోతోంది. చిరుచలిలో విశ్వకర్మ ముఖంపై అక్కడక్కడ చెమట బిందువులు మెరుస్తున్నాయి. బ్రహ్మమాయలో అన్ని పనులు అందరికీ తెలిసేటట్లు జరగవు. ముందు నీ తల్లి అన్వేషణ జరగాలి. ఆ తరువాత నీ తండ్రి, నీ ప్రమేయంతో, నీ పరోక్షంలో వారి వివాహం జరుగుతుంది. తరువాత నీ ఆశీర్వాద బలంతో నిర్ణయింపబోయే ముహూర్తంలో వారిద్దరూ ఒక పవిత్ర ప్రదేశంలో సంగమిస్తారు. ఆ సంగమ సమయంలో వెలువడే రేతస్సులో నీ ఆత్మజ్యోతిని నేను నిక్షేపిస్తాను. ఆ ఆత్మజ్యోతి మానవాకారం దాలుస్తుంది. ఆ మానవాకారమే పునర్జన్మలో నువ్వు. దశహరుని మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. డోర్ మూసేసి లోపలికొచ్చాడు విశ్వకర్మ. నిలువుటద్దంలో తనని తాను చూసుకుంటున్నాడు. ఎదురుగా టేబుల్ మీద లైట్ స్టాండ్, స్విచ్ వేశాడు. ఆ స్టాండ్ ముందు మెరుస్తూ రైటింగ్ ప్యాడ్, దాని మీద ఒక బాల్ పెన్. వాటి వైపు చూశాడు. అతనిలో ఏదో రాయాలనే కోరిక. ఒక్కసారిగా అతని మదిలో కొడుకు శతానంద మెదిలాడు. శతానంద తన గురించి ఆలోచిస్తూ ఉంటాడా? అప్పటికప్పుడు కొడుకుతో సెల్ ఫోన్లో మాట్లాడాలనే బలమైన కోరిక జనించింది విశ్వకర్మలో. అంతలో తనని తాను బలవంతంగా నిగ్రహించుకున్నాడు. తనంటే శతానందకు చాలా ప్రేమ, గౌరవం. తాను చనిపోయాక ఆ జ్ఞాపకాలతో అతను చైతన్యరహితుడైపోకూడదు. బిజినెస్ మ్యాన్గా తనకంటే ఎదగాలి. అందుకే ఈ దూరం. ఇప్పటి నుంచే తన కొడుక్కి మానసికంగా దూరమైపోవాలి ఆలోచిస్తున్నాడు విశ్వకర్మ. ముభావంగా కూర్చున్న భర్త శతానంద ముఖంలోకి చూసింది భార్య అపురూప. తండ్రి వెళ్లిన దగ్గర నుంచి నిరంతరం ఆలోచనలతోనే గడుపుతున్నాడు. ఆఫీసుకు కూడా సరిగ్గా వెళ్లడం లేదు. గత కొన్ని రోజులుగా మరీ సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు. గ్లాస్తో ఫ్రూట్ జ్యూస్ను అతనికి అందిస్తూ చెప్పింది అపురూప. అవును రూప, నాన్నగారు దూరం అవటం నేను భరించలేకపోతున్నాను అన్నాడు అతను. మీ ఇంటి మసి నాకు తెలుసు, కానీ ఎవరికైనా వృద్ధాప్యం రాకుండా ఉండదు, చనిపోకుండానూ ఉండరు. మీ నాన్నగారు కూడా అంతే. మీరు యాక్టివ్గా ఉంటేనే అంతాను. ఆఫీస్ నుంచి అన్నయ్య ధనుంజయ్ ఫోన్ చేశాడు, ఏవో చెక్స్ మీద సంతకాల కోసం. నేను ఇప్పట్లో ఆఫీస్కి వెళ్ళను, అతన్నే చూసుకోమను అన్నాడు శతానంద. ఇప్పుడు చూసుకోవడం లేదా? కానీ పోస్ట్ ఏమీ లేకుండా అంటూ ఆగిందామె. చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సరిపోదా? ఎలాగూ మీ నాన్నగారు తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లే కదా. మీరు చైర్మన్గా ఉండి అన్నయ్యను ఎండీని చెయ్యండి అలా అంటున్న భార్య వైపు యథాలాపంగా ఓసారి చూసి సమాధానం ఏమీ చెప్పకుండా తన లైబ్రరీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ పక్కనే లిక్కర్ క్యాబినెట్ ఉంది. రెమీ మార్టిన్ బాటిల్ తీసుకుని గ్లాసులో పెగ్గు పోసుకుని నెమ్మదిగా కాస్త సిప్ చేస్తూ కూర్చున్నాడు. శతానంద లిక్కర్ రూమ్లో గాని లైబ్రరీలో గాని కూర్చుంటే ఎవ్వరూ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. తనకు ఏకాంతం కావాలి, అంతులేని నిశ్శబ్దం కావాలి.
ఎప్పుడైనా వ్యాపారపరమైన ప్రధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒక పెగ్గు తీసుకునే శతానంద ఇప్పుడు 5 పెగ్గులు తీసుకున్నాడు. ఈజీ చైర్లో కూర్చుండిపోయాడు. ఆ ఈజీ చైర్ పక్కనే రైటింగ్ టేబుల్, దాని మీద ప్యాడ్ ఉన్నాయి. తాను డ్రింక్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ విషయం గుర్తుకొస్తే మరిచిపోకుండా ఉండేందుకు గాను ఆ ప్యాడ్ ఎప్పుడు తెరచే ఉంచుతాడు. నిద్ర రావడం లేదు. మరో పెగ్గు తాగాలని అతనికి అనిపించింది. నెమ్మదిగా లేచి బాటిల్ని అందుకుని డ్రింక్ను గ్లాసులో పోసుకుని వెనక్కి వస్తూ చూశాడు. ప్యాడ్ పక్కనున్న బాల్ పెన్ నిటారుగా పేపర్ పై నిలబడింది. పెన్ రాసుకుంటూ వెళ్ళిపోతోంది దానంతటా అదే. డ్రింక్ మత్తులో తనకలా అనిపించిందేమోనని కళ్ళు నులుపుకొని మరీ చూశాడు. తాను చూస్తున్నది నిజమే. దానంతటా అదే ఎవరో పట్టుకుని రాస్తున్నట్లుగా రాసుకుంటూ వెళుతోంది. శతానంద తన జీవిత కాలంలోనే బహుశా ఎప్పుడు అంత దిగ్భ్రాంతికి లోనై ఉండడు. డియర్ శతానంద, నీకెన్నో చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితి. నా మీద నీకున్న ప్రేమ నాకు తెలుసు. ఆ ప్రేమ వెనకున్న గౌరవభావము నాకు తెలుసు. నేను భౌతికంగా నీ ఎదుట లేకపోతే నీకేమీ తోచదని తెలుసు. నేనిప్పుడు నా మనిషిని కాను. నా చేతుల్లో ఇప్పుడేమీ లేదు. నేను పెంచిన సామ్రాజ్యాన్ని నువ్వు విస్తరింపచేయి. ఈ ప్రపంచంలోంచి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని నా తపన. అదే నీకు వేదవాక్యం కావాలి. కష్టపడు. నా సామ్రాజ్యాన్ని విస్తరింపచేయి. కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించు. క్రియేటర్స్, పారిశ్రామికవేత్తలు, ట్రెండ్ సెక్టార్స్ అడుగడుగునా పుట్టరు. బ్రెయిన్ ఉన్న వాళ్ళు 5% మాత్రమే పుడుతూ ఉంటారు. అన్నార్థుల కళ్లలోని ఆకలిని తీర్చడం కంటే నిజమైన మానవ పురోగతి ఏమీ లేదని నా నమ్మకం. నా నమ్మకమే నీ నమ్మకం కావాలి. భారతదేశంలో 100 మంది టాటాలు, 100 మంది బిర్లాలు, 100 మంది అంబానీలు, 100 మంది గురురాజ్ దేశపాండేలు, 100 మంది ప్రేమ్జీవులు పుట్టుంటే ఈ దేశం ఎలా ఉండేది? స్వర్గమై ఉండదు. పెన్ను ఆగింది. ఆగిపోయిన పెన్ను వైపు, ప్యాడ్ మీద పేపర్లో మెరుస్తున్న అక్షరాల వైపు చూస్తూ ఆ మ్యాటర్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు శతానంద. అంతవరకు రాసిన మ్యాటర్ను ఒకసారి చదువుకున్నాడు విశ్వకర్మ. తన మనసులోని ఆలోచనలను పొడుక్కు ఉత్తరంగా రాయాలని రాయడం ప్రారంభించిన విశ్వకర్మ ఒక్కసారి ఆగిపోయాడు. దానికి కారణం చేతిలోని పెన్ను ముందుకు కదలకపోవడమే. అలా ఆ పెన్ను ఆగిపోవడానికి కారణం ఏకాక్షుడు. తన ఏదో నీడ కదలాడటంతో తల పక్కకు తిప్పాడు విశ్వకర్మ. ఏమిటి విశ్వకర్మ ఈ పిచ్చి చేష్ట? ఫోన్లో అతనితో మాట్లాడదామంటే ఏదో సంకోచంగా ఉంది. అందుకే నువ్వు మృత్యుస్పర్శలో ఉన్నావు. ఇలా బాధపడటం సహజమే. ఈ ఉద్వేగంలో నువ్వు నీ పునర్జన్మ రహస్యాన్ని రాసేస్తావేమోనని భయంగా ఉంది. అందుకే నిన్నాపాను అన్నాడు. నేను ఎల్లప్పుడూ నీ నీడనే ఉంటాను అని కూడా రాయకూడదా? చిన్న పిల్లవాడిలా అడిగాడు విశ్వకర్మ. వద్దు, నీ కొడుకు మీద ద్వేషంతో నేను చెప్పడం లేదు. రక్త సంబంధంలోని గాఢత నాకు తెలుసు. 12 నెలల్లో నేను పునర్జన్మ పొందబోతున్నానని నీ కొడుకుతో సహా నువ్వెవరికి చెప్పినా నమ్మరు. ఈ భౌతిక ప్రపంచం నిన్ను పిచ్చివాడిగా జమకడుతుంది. నా కొడుకుని నువ్వు నన్ను తీసుకెళ్లిన ఒరిస్సాలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి దశహర మహర్షిని చూపిస్తే, పిచ్చివాడ, భ్రాంతిలోనే ఉన్నావు. నేను గాని ఆ దశహర మహర్షి గాని నీకు కనిపిస్తున్నామంటే దానికి కారణం ఆత్మచక్షువుతో నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కనుక కనిపిస్తున్నావు అంతే. శతానందకి నీ గ్రహబలం కానీ, ఆత్మజ్ఞానం కానీ, మోక్షప్రాప్తి కానీ లేవు. అతను ఒక సాధారణమైన వ్యక్తి. ఆధ్యాత్మికంగా లెక్కిస్తే సుకృతం అతనికి లేదు. ఇలాంటి ప్రలోభాలు ఇంకా ఎన్నో నిన్ను వెంటాడతాయి. నిన్ను రక్షించటానికే నేను నీ వెంట ఉన్నది చెప్పాడు ఏకాక్షుడు. ఆ పేపర్ని తన చేతిలోకి తీసుకుని అతని చేతిలోకి వెళ్ళిన ఆ పేపర్ మరి కనిపించలేదు. నిస్త్రాణగా బెడ్ మీద కూలిపోయాడు విశ్వకర్మ. కంగారుగా రూంలోంచి బయటకు వచ్చాడు శతానంద. అపురూప అపురూప అని అరుస్తూ. హాల్లో ఉన్న అపురూప ఏం జరిగిందోనని గబగబా మెట్లెక్కి పైకొచ్చింది. ఏంటండి? లైబ్రరీ రూమ్లో టేబుల్ మీద ప్యాడ్లోని పేపర్ని నువ్వు తీసావా? ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు శతానంద. ప్యాడ్ ఏంటి, పేపర్ ఏమిటి? డాడీ నాకు రాసిన లెటర్. ప్యాడ్లోని పేపర్, డాడీ రాసిన లెటర్. ఏమిటండి మీరేం మాట్లాడుతున్నారు? చాలా రోజుల తర్వాత రాత్రి 2 గంటల వరకు లిక్కర్ రూమ్లో కూర్చున్నారు. అందుకే నవ్వుతూ అంది అపురూప. బీ సీరియస్, ఇలారా అంటూ అపురూపను లైబ్రరీ రూమ్లోకి తీసుకెళ్లి ఆ టేబుల్ మీద ఉన్న ప్యాడ్ని తీసి పక్కనున్న బాల్ పెన్నును చూపిస్తూ, ఈ పెన్ను ఈ పేపర్ మీద ఏదో రాసినట్లుగా, ఎవరో రాసినట్లుగా
ఉత్తరం రాయడం నేను చూశాను. ఆ ఉత్తరాన్ని నేను చదివాను. ఆ తర్వాత నిద్రొస్తే పడుకుండిపోయాను. నా కళ్ళతో నేను చూసిన దాన్ని, చదివిన దాన్ని లేదంటావేమిటి? అలా అంటున్న భర్త వైపు అయోమయంగా చూసింది అపురూప. మీ లైబ్రరీ రూంలోకి, లిక్కర్ ఛాంబర్ వైపు నేనెప్పుడూ రానని మీకు తెలుసు కదా అంది సానునయంగా. డ్యామ్ షీట్. ఏమైందా పేపర్ అనుకుంటూ కార్డ్లెస్ అందుకుని డాక్టర్ విశ్వనాథన్కి ఫోన్ చేశాడు. మరో అరగంటకు విశ్వనాథన్ వచ్చాడు. రాత్రి జరిగిన సంఘటన గురించి ఉద్వేగంగా చెప్పాడు శతానంద. ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. ఐ రెడ్ ఇట్. నా కళ్ళతో నేను చదివాను. ప్లీజ్ బిలీవ్ మీ. లెటర్ ప్యాడ్లోని ఆ పేపర్ను చింపి డాక్టర్ విశ్వనాథన్కు చూపిస్తూ అన్నాడు శతానంద. ఆ పేపర్ నోట్బుక్ సైజులో పంజాబీ రంగులో ఉంది. నువ్వు చూసింది ఇదే పేపర్. ఈ పేపర్ మీద బ్లూ ఇంక్తో మీ నాన్నగారు రైటింగ్, అవునా అని అడిగాడు ఆయన. ఎస్ అంకుల్, సంథింగ్ మిస్టీరియస్ అన్నాడు డాక్టర్ విశ్వనాథన్. ఏం రాశాడు మళ్ళీ అడిగాడు విశ్వనాథన్. చెప్పాడు శతానంద. నేనిప్పుడు నా మనిషిని కాను, నా చేతుల్లో ఏమీ లేదని, ఈ ప్రపంచంలోని నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించమని తనకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పాడు శతానంద. ఎక్కడో ఉన్న నీ తండ్రి నీకు ఉత్తరం రాయడమేంటి? ఆశ్చర్యం. ఆయన అక్కడెక్కడో ఉత్తరం రాస్తున్న సమయంలో ఆ వాక్యాలు టెలిప్రింటర్లా ఈ పేపర్ మీద పడ్డాయంటావా? నీకు మెసేజ్ని అందించాక మాయమైపోయి ఉంటాయా అన్నాడాయన. అలాగే అనుకుంటున్నాను కణతలు నొప్పుకుంటూ అన్నాడు శతానంద. డాక్టర్ విశ్వనాథన్ భారంగా నిట్టూర్చి, చూడు శతానంద, మొన్న నీకు బిఫోర్ డెత్, ఆఫ్టర్ డెత్ ఇన్సిడెంట్ గురించి కొన్ని సంఘటనలు చెప్పాను. వాటి గురించి నువ్వు ఆలోచించి ఇల్యూజన్లోకి వెళ్ళిపోవడం వల్ల నీకు అలా అనిపించిందేమో. లేదు, పోనీ మీ నాన్నగారికి సెల్ ఫోన్ చేసి అడిగితే? వద్దు. ఏ? అది నిజం కాకపోతే? నేను దూరం కావడం వల్ల నా కొడుకు మానసికంగా బాధపడుతున్నాడని ఆయనకు తెలిస్తే మరింత బాధపడతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం అంకుల్, నేను ఆ ఉత్తరాన్ని చూశాను స్థిరంగా చెప్పాడు శతానంద. ఓకే, అలాంటి సంఘటనలు జరగటానికి ఆస్కారం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక నుంచి నీ దగ్గర మైక్రో టేప్ రికార్డర్, మైక్రో కెమెరా ఉంచుకో. నీకు అన్యూజువల్గా కనిపించిన దానిని, వినిపించిన దానిని ఫోటో తీ, రికార్డు చేయి. అప్పుడు మనం దేన్నైనా ఎనలైజ్ చేయడానికి వీలవుతుంది. ఏమంటావు? గుడ్ ఐడియా అంకుల్ అన్నాడు శతానంద. ఆధారం లేకపోయినప్పటికీ శతానందకు విశ్వకర్మ రాసిన ఉత్తరం నిజమే అయి ఉంటుందని నమ్ముతున్నాడు డాక్టర్ విశ్వనాథన్. వెనుక ఎత్తైన కొండలు, మూడు వైపులా పెరిగిన ఆకుపచ్చని పచ్చిక బయళ్ల మధ్య సీతామహాలక్ష్మి కోసం విశ్వకర్మ కొన్న ఆ బిల్డింగ్ సరికొత్త అందాలతో మెలమెలమని మెరిసిపోతోంది. ఉదయం 8:45 బాల్కనీలోకొచ్చి నిలబడ్డాడు విశ్వకర్మ. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్కు ఏవో సూచనలిస్తున్నాడు. ఎదురు చూస్తోంది సీతామహాలక్ష్మి కోసం. ఏ క్షణానైనా ఆమెను తీసుకొని శ్రేష్ఠ శార్వారి రావచ్చు. కొత్త పరిసరాల్లో అలవాటు పడే వరకు ఆమెకు తోడుగా తల్లిని గాని అక్కను గాని తీసుకురమ్మని చెప్పాల్సింది మనసులోనే అనుకున్నాడు విశ్వకర్మ. సీతామహాలక్ష్మి ఈ పరిణామాలకు సంబంధించి మనసులో తన గురించి ఏమనుకుంటుందో, పిచ్చివాడనా లేక ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో అనే సందేహం ఏమైనా వచ్చి ఉంటుందా? ఆమె మనసులోని భావాలను కనుక్కోవాలి అని అనుకుంటున్న సమయంలో నేషనల్ హైవే మీద నుంచి వచ్చి ప్యాలెస్ వైపుగా మలుపు తిరిగిన బ్లూ కలర్ ప్లాజా కారుని చూడగానే బాల్కనీలోంచి కిందకు దిగి పోర్టికోలోంచి నెమ్మదిగా నడుచుకుంటూ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాడు విశ్వకర్మ. విశ్వకర్మను చూడగానే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అటెన్షన్లో నిలబడి శాల్యూట్ చేశాడు. మరే 2 క్షణాల తర్వాత కారు గేటు ముందుకు రాగానే గేటును తెరవడానికి ముందుకెళ్లిన సెక్యూరిటీ గార్డ్స్ను వారించి తానే స్వయంగా గేటును బార్లా తెరిచాడు. కారు ఆగింది. ఫ్రంట్ సీట్లో కూర్చున్న శ్రేష్ఠ శార్వారి గబగబా కారు దిగిపోయారు. బ్యాక్ సీట్లో కూర్చున్న సీతామహాలక్ష్మి విశ్వకర్మ వైపు చూసింది. బ్యాక్ డోర్ తెరిచి రండి అన్నాడు విశ్వకర్మ. సీతామహాలక్ష్మి కారు దిగి నలువైపులా మాయాలోకంలోకి వచ్చినట్లుగా చూస్తోంది. అమ్మా, అటువైపు చూడండి అని గేటు వైపు చేతిని చూపించాడు విశ్వకర్మ. మహాలక్ష్మి ఎస్టేట్స్ బ్రాస్ లెటర్స్లో చేయించిన పెద్ద నేమ్ ప్లేట్ చాలా అందంగా కనిపించింది. సెక్యూరిటీ చీఫ్ను పిలిచాడు విశ్వకర్మ. ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాపర్టీ. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. కొంచెం ముందుకు వంగి అన్నాడు వినయంగా విశ్వకర్మ. ఆ సెక్యూరిటీ చీఫ్ సెల్యూట్ చేశాడు. పదండి ముందుకు నడిచాడు విశ్వకర్మ. అతని వెనుక సీతామహాలక్ష్మి, ఆమె వెనుక శ్రేష్ఠ శార్వారి బయలుదేరారు. పనివాళ్లు సీతామహాలక్ష్మిని
యువరాణిని చూస్తున్నట్లుగా చూస్తున్నారు. అమ్మా, ఈమె మిస్ శ్రేష్ఠ, మీ కేర్ టేకర్. మీకేం కావాలన్నా ఆమెను అడగొచ్చు. హీఈజ్ శార్వారి, మిమ్మల్ని అనుక్షణం కాపాడే మనిషి. డ్రాయింగ్ రూమ్లో వాళ్ళిద్దరినీ పరిచయం చేశాక రండి అంటూ మేడమెట్లెక్కాడు. అతన్ని అనుసరించింది సీతామహాలక్ష్మి. ఆమెకదంతా అయోమయంగా ఉంది. ఆయన అదంతా ఎందుకు చేస్తున్నాడో, ఏం ఆశించి చేస్తున్నాడో అడగాలి అనిపిస్తోంది. డ్రాయింగ్ రూమ్లోనే ఉండిపోయారు శ్రేష్ఠ, శార్వారి. 2వ ఫ్లోర్లో అత్యంత ఆధునికంగా విలాసవంతంగా ఉన్న విశాలమైన బెడ్రూమ్లో అడుగుపెట్టగానే మ్రాన్పడిపోయి నిలబడిపోయింది సీతామహాలక్ష్మి. ఇది మీ గది, నచ్చిందా అమ్మా అని అడిగాడు. నచ్చినట్లుగా కనురెప్పల కదలికతోనే చెప్పింది సీతామహాలక్ష్మి. తాను కుర్చీలో కూర్చుంటూ ఆమెనే కూర్చోమని చెప్పాడు విశ్వకర్మ. కూర్చుందామె. ఆయనకేసి అంతులేని ఆశ్చర్యంతో చూస్తూ, ఇది కళ, నిజమా? కొన్ని నెలల క్రితం ఫ్రెండ్స్తో పాటు ఓ ఇంగ్లీషు సినిమాకెళ్ళింది. ఆ సినిమాలో హీరో కలగంటాడు. ఆ కలలో ఏది కోరుకుంటే అది వస్తుంది. స్వర్ణ భవనంలో స్వర్ణ సింహాసనం, ధనరాశులు, వజ్రాలు, వైడూర్యాలు, వేలాది మంది బానిస జనం. ఏం కావాలంటే అది. అలా ఉంది సీతామహాలక్ష్మి పరిస్థితి. అమ్మా చూడండి, ఇక మీదట మీకు బాధ, భయం ఏమీ ఉండకూడదు. హాయిగా స్వేచ్ఛగా గడపండి. మీకు పెళ్లి సంబంధం కూడా చూడాలనుకుంటున్నాను. ఆ బాధ్యత పూర్తి చేసేస్తే ఆ తృప్తి నాకు చాలు, తన్మయత్వంతో అన్నాడు విశ్వకర్మ. ఆ సమయంలో మొట్టమొదటిసారిగా పెదవి విప్పింది సీతామహాలక్ష్మి. మిమ్మల్ని నేనొక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. అడగొచ్చా? అడగండి అన్నాడు విశ్వకర్మ. నేను మీకంటే చాలా చిన్నదాన్ని. అండి అనటం ఎబ్బెట్టుగా ఉంది. అలాగే మీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మీరు ప్రపంచంలోకెల్లా గొప్ప కోటీశ్వర్లని మా ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. మీకు ఆడపిల్లలు లేకపోవడం వల్ల నన్ను దత్తత తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ నిజానికి మీకు నాకు గల సంబంధం ఏంటి? మా కుటుంబం పట్ల మీ అభిమానానికి కారణమేమిటి? నా ఒక్క వ్యక్తి కోసం ఎంత భవనం, ఎంతమంది పనివాళ్ళు ఎందుకు? పల్లెటూరులో అందరి మధ్య హాయిగా స్వేచ్ఛగా బ్రతికిన నాకు ఈ భవనంలోని బ్రతుకు పంజరంలోని బ్రతుకు కాదా? నెమ్మదిగా అడిగిందామె. చూడండమ్మా, మీకు నాకు గల బంధం మాతృత్వ బంధం. అంతకన్నా నేనేం చెప్పలేను. నేను చనిపోయాక మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మీరు చనిపోయాక తెలుస్తాయా? అంటే 61 నిండాయి నాకు. వృద్ధాప్యం వచ్చిన మనిషి చచ్చిపోవటం సహజమే కదా అన్నాడు. ఆ మాటలు వింటూనే ఒక్క క్షణం భయంతో వణికిపోయింది. ఒళ్లంతా విచిత్రమైన గగుర్పాటికి లోనైంది. ఏవో విచిత్రమైన కాంతి వలయాలు కళ్ల ముందు క్షణకాలం మెరిసి అదృశ్యమైపోయినట్లుగా అనిపించింది. అయినా క్షణంలోనే తేరుకుంది. అంటే మీ చావుకి నన్నిక్కడికి తీసుకురావటానికి ఏదైనా సంబంధం ఉందా అడిగింది. ఉంది. ఏమిటది? నేను చెప్పకూడదు. అలా అంటున్న విశ్వకర్మ కళ్లల్లోకి సూటిగా చూసింది సీతామహాలక్ష్మి. ఏదో ప్రగాఢమైన ఆత్మీయ సంబంధం, అక్షరాలలో అనువదించటానికి వీలు కాని, అసలు భాషే లేని మమతల వెల్లువ. రెస్ట్ తీసుకోండి, నేనొస్తాను. ఆ రూంలోంచి బయటకు వచ్చేశాడు విశ్వకర్మ. ఇంకా సూర్యోదయం కాలేదు. మసక చీకటితో మసక వెలుతురు దోబూచులాడుతున్న వేళ విశ్వకర్మ 3 గంటలకే లేచిపోయి నగర శివార్లలోకి నడిచాడు. ఎక్కడెక్కడి నుంచో సువాసనలను మోసుకొస్తున్న గాలి. ఒక కుగ్రామం పక్కన ఒక చెరువు కనిపించింది. ఆ చెరువు నీళ్లల్లోకి నడిచి నీటి అడుక్కు వెళ్ళిపోయి మఠం వేసుకుని కూర్చొని తాను అభ్యసిస్తున్న ప్రాణాయామం చేయసాగాడు. ఊపిరిని బిగబట్టి శరీరంలోని జీవనాడులన్నింటినీ ఒకచోట ప్రోధి చేసి ఏకాగ్రతను సాధించే లక్ష్యం అది. శరీరంలోని పరమాణువుగా విడిపోయే నాడుల్లో చైతన్యాన్ని నింపే జలస్తంభన విద్యలో ఆద్యుడుగా భారతంలోని దుర్యోధనుణ్ణి పేర్కొన్నారు శాస్త్రకారులు. 40 నిమిషాలు గడిచాయి. బయటకొచ్చి టర్కీ టవల్తో ఒళ్లంతా తుడుచుకుని పొడి బట్టలు ధరిస్తుండగా మబ్బుల్లోంచి సూర్యుడు పొడుచుకుని వచ్చాడు. 5 నిమిషాల సేపు సూర్య నమస్కారం చేశాడు. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా తనకు జీవశక్తి నిమ్మని, తన ఆత్మ పరిశుద్ధంగా ఉండేటట్లు అనుగ్రహించమని ప్రార్థించాడు విశ్వకర్మ. విశ్వకర్మలో మానసికంగా జరుగుతున్న మార్పులు అతనికి తెలుస్తూనే ఉన్నాయి. నేను త్వరలో చనిపోతాను అని తెలిస్తే ప్రతి వాడిలో చెలరేగే సంఘర్షణ. అందుకే అతని దృష్టి ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. గ్రావిటీ అనే సిద్ధాంతం మీద గ్రహాలు ఆధారపడి ఉన్నాయని, కణాల సంయోగం వల్లే జీవి జననం జరిగిందని,
కోటాను కోట్ల శతాబ్దాలు జీవి మనిషిగా మారటం, రాతి యుగం నుంచి అధునాతన యుగం వరకు సైన్స్ లేనిదే మనిషి లేడని సిద్ధాంతీకరించిన, నిరంతరం ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా అంగీకరించిన ఏకైక సత్యం, సైన్స్ కన్నా అతీతమైన శక్తి ఒకటి ఉందని, మనిషి మెదడే అన్నిటికన్నా మూలమని చెప్పిన డార్విన్ కూడా తన వృద్ధాప్య దశలో తన ప్రయోగాలకు సిద్ధాంతాలకు కారణం తనకు తెలియని ఒక సూపర్ పవర్ ఉందని నమ్మాడు. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! మానవ జీవిత సుఖ సౌఖ్యాల కోసం, శాంతి ప్రశాంతతల కోసం కొన్ని లక్షల క్లిష్టతరమైన వస్తు సేవల్ని కనిపెట్టిన పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు కూడా చివరి దశలో సూపర్ పవర్ ఒకటి ఉందని, అదే తమని ఎంత వాళ్ళని చేసిందని చెప్పి తలవంచక తప్పలేదు. సైంటిస్టు సూరి భగవంతం తన ఆధ్యాత్మిక గురువుగా సత్యసాయి బాబా దగ్గరకు చేరటాన్ని భౌతికవాదులు చేసిన విమర్శలు మనకు తెలుసు. ఆధ్యాత్మికతలో పారమార్థక తృప్తి మాత్రమే కాదు, అందరికీ కనిపించే యూనివర్సల్ సీక్రెట్ ఉంది. పురుషులు యోగులు కనుగొనే అన్వేషణే ఈ మహాప్రస్థాన ప్రయాణం. లేత ఎండలో ఆ పల్లె ప్రాంతం మెరుస్తోంది. చెరువు ఒడ్డున చెట్టు కింద బండరాయి మీద కూర్చుని తనని వింతగా చూస్తున్న ప్రజలను చూస్తున్నాడు విశ్వకర్మ. సరిగ్గా అదే సమయంలో ఒక టాటా సుమో రోడ్డు పక్కన ఆగింది. అందులోంచి శార్వారితో పాటు ఇంకో వ్యక్తి దిగాడు. శార్వారి పరుగు పరుగున విశ్వకర్మ దగ్గరకు వస్తూ ఉండగా వెనుక ఆ వ్యక్తి అనుసరించాడు. ఆ వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీలోని పారాసైకాలజీ ప్రొఫెసర్ వేణుగోపాలరావు, ప్రఖ్యాతి చెందిన మీడియా విజర్డ్. విశ్వకర్మ మామూలు వ్యక్తిలా కనిపించడం చూసిన వేణుగోపాలరావు నిశ్చేష్టుడయ్యాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. ప్రొఫెసర్, పారాసైకాలజీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీ డీటెయిల్స్ తెలిసాయి. నాకు సందేహాలుండి మెసేజ్ పంపాను అన్నాడు విశ్వకర్మ. మిమ్మల్ని కలుసుకోవడం ఒక రేర్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, కానీ మీరింత సామాన్యంగా ఉంటారనుకోలేదు అన్నాడు ప్రొఫెసర్. చిన్నగా నవ్వాడు విశ్వకర్మ. విశ్వకర్మ చెట్టు కింద బండరాయి మీద కూర్చుంటే అతనికి ఎదురుగా ఇసుక మీద కూర్చున్నాడు వేణుగోపాలరావు. అతని పక్కనే ఒక టేప్ రికార్డర్, కెమెరా ఉన్నాయి. టేప్ రికార్డర్ ఎందుకు? గొప్ప వ్యక్తుల వాయిస్లని రికార్డ్ చేయటం నా అలవాటు. నా దగ్గర నెహ్రూ, గాంధీ, ఇందిరాగాంధీ, జయప్రకాష్ నారాయణ్, టంగుటూరి ప్రకాశం, రాజీవ్ గాంధీ, అబ్దుల్ కలాం, సత్యసాయి బాబా, రజనీష్ తదితరుల వాయిస్ల క్యాసెట్స్ రూపంలో ఉన్నాయి. వాటి మీద రీసెర్చ్ చేసి నోట్బుక్ రాస్తూ ఉంటాను చెప్పాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు విశ్వకర్మ. ఆ తర్వాత ఫిలాసఫికల్గా, సైంటిఫిక్గా, సైకలాజికల్గా నాకు కొన్ని సందేహాలున్నాయి. మీరు జవాబు చెప్తే నాకు తెలిసినంత వరకు చెప్తాను. టేప్ రికార్డర్ బటన్ నొక్కుతూ అన్నాడు. నలువైపులా దట్టమైన చెట్లు ఉండటం వల్ల ఆ ప్రాంతం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. కాంటెంప్లేషన్ అంటే ఏమిటి? మనస్సును ఆత్మను ప్రగాఢంగా కేంద్రీకరించటం చెప్పాడు వేణుగోపాలరావు. డ్యూయలిజం అంటే మనస్సు, పదార్థం, మ్యాటర్ అనేవి రెండు ప్రధాన సూత్రాలు. వాటి మీద గల బలమైన నమ్మకం డ్యూలిజం అంటారు. ఈ విశ్వం రెండు పదార్థాల మీద ఆధారపడి నడుస్తుందని, విశ్వ చైతన్యంలో ఈ రెండు శక్తులకు సమాన స్థాయి ఉందని అర్థం. మ్యానిజం అంటే వాస్తవ దృశ్యమే ప్రధానమని, కనిపించని శక్తులు గాని వ్యక్తులు గాని అప్రధానమని విశ్వసించడం. మోనోదిసిజం అంటే ఒక విశ్వానికి ఒకే ఒక ఆదినాథుడు రక్షకుడుగా, దేవుడుగా ఉన్నాడని విశ్వసించడం. పొలిథిసిజం అంటే ఎక్కువ మంది దేవుళ్లను ఆరాధించటం. రెస్యూరెక్షన్ అంటే మృత్యువులోంచి బయటకు రావడం లేదా లేవడం. షామాన్ అంటే, అడిగాడు విశ్వకర్మ, ఆత్మలను నియంత్రించే శక్తి కలిగిన తత్వవేత్త లేదా కులగురువు. ఆత్మోపాసన చేసే మంత్రకారులు నార్త్ అమెరికా, నార్త్ ఆసియా ప్రాంతాల్లోని ట్రైబల్స్కు ఈ షామన్లను రీడర్లుగా ఉంటారు. థియాలజీ అంటే, అడిగాడు విశ్వకర్మ, భగవత్ స్వరూపాన్ని క్రమ పద్ధతిలో శ్రద్ధతో ఆరాధించడం, భక్తితో పూజించడం, దేవుడు అనే ఒక ఆకారం ఉందని బలంగా నమ్మటం. విశ్వకర్మ చిరునవ్వు నవ్వుతూ ఒక్క క్షణం వేణుగోపాలరావు వైపు చూశాడు. ఆయన ఎందుకు అంత దీర్ఘమైన అన్వేషణలో పడ్డాడని ప్రొఫెసర్ ఆలోచిస్తున్నాడు. మనిషి గొప్పవాడా, మృత్యువు గొప్పదా? మనిషికి ముందు మృత్యువు, మృత్యువుకు ముందు మనిషి. ఈ నిరంతర కాలచక్రానికి అసలు కారణమేమిటి? సైన్స్ పరిశోధనల కన్నా అతి పటిష్టతలో యూనివర్సల్ సీక్రెట్ ఎలా ఉంది? కొన్ని లక్షల ప్రయోగాలు జరిపిన ఆత్మ పరిశోధన గురించి ఇంకా తెలియనిదే ఎక్కువ ఎందుకుంది? అందుకే ఈ ప్రశ్నలు.
మరికొన్ని ప్రశ్నలున్నాయి అన్నాడు విశ్వకర్మ. అడగండి అన్నాడు ప్రొఫెసర్. అప్పరిషన్ అంటే సుదూరంలో లేదా అదృశ్యంగా ఉన్న పదార్థాలను లేదా మృతజీవులను దర్శించటం. అపోర్ట్ భౌతిక ప్రపంచానికి ఆధారంగా నిలిచే భౌతిక పదార్థం అని చెప్పాడు ప్రొఫెసర్. అస్పోర్ట్ అంటే అడిగాడు విశ్వకర్మ. అదృశ్య పదార్థం, కళ్ళ ముందు కనిపించి మాయమైపోయేది చెప్పాడు వేణుగోపాలరావు. ఆస్ట్రల్ బాడీ భౌతిక మానవ దేహానికి మరో రూపం, ఆత్మను ధరించే దేహం. ఆ దేహమే మనిషి చనిపోయాక అనంతయాత్ర చేస్తుంది. ఆస్ట్రాలజీ అంటే ఏమిటి? ఆస్ట్రాలజీ ప్రస్తుతం జ్యోతిష్యానికి సంబంధించినది మాత్రమే వాడుతున్నారు, కానీ భూకక్షలోని ప్రాణుల ఉనికి మీద సకల ప్రభావాలను కలిగించే అతీంద్రియ శక్తుల గ్రహాల రహస్యాలను తెలిపే శాస్త్రం ఆటోమేటిజం. ఒక వ్యక్తి తనకు తెలియకుండా చేసినవి, రాసే రాత, వెళ్లే ప్రయాణం, ఆలోచించే ఆలోచన, ఇవి చేతనంగానూ ఉంటాయి, అచేతనంగానూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మానసికంగా దారుఢ్యం లేని ఒక వ్యక్తికి ఒక శత్రువు ఉంటాడు. ఆ శత్రువును చంపాలని అతని కోరిక, కానీ ఎదుటపడి చంపలేడు. ఆలోచనల్లో అతన్ని తాను చంపినట్లుగా అనుకుంటాడు. అలాగే అచేతన దశలో తనకు తెలియకుండానే వెళ్ళి అతన్ని నిజంగా చంపేసి రావచ్చు, కానీ ఆ విషయం అతనికి స్పృహ వచ్చాక గానీ తెలియదు. ఇటీవల కాలంలో అమెరికాలో, మిగతా యూరప్ కంట్రీస్లో ఇవి ఎక్కువయ్యాయి. ఆటోమేటిజాన్ని అభ్యసించిన డాక్టర్లు ఈ రకమైన నేరాలను అరికట్టడానికి పోలీసులకు సహాయపడుతున్నారు. కప్పాలా అంటే ఏమిటి? జూయిష్ తాంత్రిక శక్తుల ప్రయోగాలు. నమ్మిన దేవుణ్ణి, దేవతను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆరాధిస్తారు. కొంతమంది హింస ద్వారా ఆరాధిస్తారు. మన దేశంలో దేవతలకు, దేవుళ్లకు నరబలులివ్వడం, మానవ బలులివ్వడం, నగ్నంగా పూజలు చేయడం తాంత్రికతలో ఒక మార్మిక దశ. కలెక్టివ్ అన్కాన్షియస్ మామూలు ఇంగ్లీష్ పదానికి అర్థం సామూహిక అచేతన దశగా అని. కానీ శాస్త్ర ప్రకారం గత జన్మలోని వ్యక్తులు, ఆత్మలు, ఇతరేతర శక్తుల జ్ఞాపకాల ప్రవాహం, యథార్థ సంకేతాలు, సంజ్ఞలు, సంఘటనలను యథాతథంగా చెప్పటం అన్నాడు వేణుగోపాలరావు. క్లియర్ వాయిన్స్ అంటే ఏమిటి? ఆత్మయోగాన్ని పొందే వ్యక్తులు భూత భవిష్యత్ వర్తమానాల గురించి జరిగేది, జరగబోయేది చెప్పగలగటం. ఇది సాధన వల్ల రాదు, సాధనకు పూర్వజన్మ సుకృతం తోడైతే వస్తుంది. వేణుగోపాలరావు చెప్పిన మాట వినగానే ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు విశ్వకర్మ. శార్వారి వైపు చూశాడు అతను. శార్వారి అని పిలిచాడు విశ్వకర్మ. నా సెల్ ఫోను ప్యాలెస్లో ఉండిపోయిందనుకుంటాను. ఆ సెల్ ఫోన్కి చీఫ్ మినిస్టర్ ఫోన్ చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చానని ఆయనకు తెలిసి ఉంటుంది. మనం ఎవరినైనా ఆపగలం, కానీ ప్రెస్ వాళ్ళని మాత్రం ఆపలేం. నువ్వు సీఎంకి ఫోన్ చేసి 1 గంట తర్వాత నేను కాంటాక్ట్ చేస్తానని చెప్పు. అలా చెప్తున్న విశ్వకర్మ వైపు కళ్ళింతలుగా చేసుకొని చూస్తూ ఉన్నారు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. శార్వార్ అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళాడు. మీ సెల్ ఫోన్కి చీఫ్ మినిస్టర్ ఫోన్ చేస్తున్నాడని మీకెలా తెలిసింది అని అడిగాడు ప్రొఫెసర్. ఆ క్షణంలో అలా అనిపించింది. అంటే వాయన్స్ ప్రభావం మీ మీద ఉందనే విషయం మీకు తెలుసా? తెలీదు. ఆ పదమే నేనెంతవరకు వినలేదు గంభీరంగా చెప్పాడు విశ్వకర్మ. ఆ సమాధానంతో విశ్వకర్మ లైఫ్కి సంబంధించిన కొత్త పాయింట్ తెలిసినట్లయింది ప్రొఫెసర్ వేణుగోపాలరావుకి. క్రిస్టోమ్నేసియా అచేతన దశలోని జ్ఞాపకం. ఒక వ్యక్తి తనకు తెలియకుండానే తనకు తెలిసిన విషయాలను చెప్పడం, హిప్నాటిస్టుల వ్యక్తుల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లి వారి విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి. ఎక్టోప్లాజం సామూహిక అచేతన దశకు ఒక నిర్ణీత దేహాన్ని ఆలంబనగా చెయ్యటం, అదృశ్య వ్యక్తీకరణకు ఆకారాన్ని, విశ్లేషణను కలిగించటం. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ మామూలు వ్యక్తులకు, దేహాలకు తెలియని అనుభవాలు, అనుభూతులు తెలుసుకోవటం. యాదృచ్ఛికంగా అపూర్వ సువాసనలు మనుషులకు సిద్ధిస్తాయి. లెనిటాషన్ తాను గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించి తన ఆత్మ అనంత విశ్వంలో ప్రయాణించే ప్రక్రియను చూడటం. మీడియం షిప్ భౌతిక ప్రపంచానికి, అభౌతిక ప్రపంచానికి మధ్య వారధి. అందరి మధ్య తాను సంచరిస్తున్నా తనలో తాను అన్వేషించుకునేవాడు, నిరంతర అన్వేషి. క్విజాబోర్డ్ మృత్యు రహస్యాలను తెలుసుకోవడం, నిరంతర మృత్యు శోధన. తనలోని మార్మికతను తనకు తానుగా అన్వేషించుకునేవాడు. పారానార్మల్ అదృశ్య అద్భుత శక్తుల కార్యకారణాలను విశదీకరించటం. ప్రీకాగ్నినేషన్ భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి స్పష్టంగా చెప్పగలగటం. ప్రిమోనిషన్ భవిష్యత్తులో సంభవించే గొప్ప దుస్సంఘటన
విషాద సంఘటన గురించి ముందే చెప్పడం, స్కైయింగ్, నీళ్లలోని అద్దంలోని స్ఫటికాకార గోళంలోకి తొంగి చూసి ఆ విజువల్ ఇమేజ్ని విశ్లేషించడం. ఈ విజువల్ ఇమేజినేషన్ ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి కొంతమంది చెప్పగా అమెరికాలో పరిశోధనలు జరిగాయి. టెలిపోర్టేషన్, దీనిని మనం యోగచలనం అని అనవచ్చు. మహాశక్తి సంపన్నుడైన ఒక వ్యక్తి తాను స్వయంగా గాల్లో ఎగరడం లేదా ఆత్మను ఎగిరేటట్టు చెయ్యటం, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యక్తులు గాలిలో ప్రయాణం చెయ్యటం అభూత కల్పనలని చాలామంది కొట్టివేశారు, కానీ అది నిజం కాదు. టెలిపోర్టేషన్స్ సైన్స్ కూడా అంగీకరించింది, కానీ రుజువులు లేవు. మన పురాణాల్లో కవులు వర్ణించిన వర్ణనలు తప్ప. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు విశ్వకర్మ. ఒక ప్రాపంచిక జీవి మీద ఇన్ని ప్రభావాలుంటాయన్న విషయం తెలుసుకున్న అతనికి తన పూర్వజన్మ జీవితం మీద ప్రగాఢమైన నమ్మకం ఏర్పడుతోంది. క్రమంగా ప్రొఫెసర్ను పిలిపించింది కూడా అందుకే. మీరు కొన్నాళ్లు నా గెస్ట్గా ఉండగలరా అడిగాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావుని విశ్వకర్మ. అంతకన్నా అదృష్టం ఉంటుందా అన్నారు సంతోషంగా నవ్వుతూ వేణుగోపాలరావు. పారాసైకాలజిస్టుగా ఇప్పటి వరకు తన జ్ఞానం పుస్తకాలకు, అతి తక్కువ కేస్ హిస్టరీలకు పరిమితమైపోయింది. తన రీసెర్చ్లో భాగంగా గత జన్మలు, పునర్జన్మల విషయంలో వారణాసి, ప్రయాగ, హిమాలయాల్లోని ప్రాంతాలలో తపస్సు చేసుకునే చాలామంది సన్యాసుల్ని ఇదివరలో చాలాసార్లు కలిశాడు. వారందరికన్నా గొప్పతనం, అతీంద్రియత ఏదో విశ్వకర్మలో ఉంది అనిపించింది అతనికి. గొప్ప వ్యక్తుల్లో కనిపించే తేజస్సును విశ్వకర్మలో చూశాడు అతను. ఇప్పటికే ప్రొఫెసర్ వేణుగోపాలరావు మీడియా ద్వారా విశ్వకర్మ గురించి వచ్చిన వార్తా కథనాలన్నీ సేకరించి పెట్టుకున్నాడు. కొన్ని పేపర్లు పిచ్చివాడైపోయాడని, మరికొన్ని పేపర్లు అతీంద్రియ అన్వేషణలో విశ్వకర్మ అని, కొన్ని టీవీ ఛానల్స్ మీడియా కింగ్ విశ్వకర్మను సన్యాసిగా మార్చేసిన ఇండియాలోని సన్యాసి, ఇలా రకరకాలుగా వార్తలు, కథనాల వెనుక ప్రొఫెసర్కు కావలసిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ విశ్వకర్మను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఏకాక్షుడెవరు? ఏకాక్షుడు విశ్వకర్మను ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎందుకు తీసుకెళ్లాడు? ప్రశ్నలకు జవాబులు కావాలి ఆ ప్రొఫెసర్కు. టేబుల్ మీదున్న 500 న్యూస్ పేపర్లోంచి ఓ పేపర్ను తీసి మార్క్ చేసిన ఒక పేజీని విశ్వకర్మకు చూపించాడు శార్వారి. వరుడు కావలను ఇంగ్లీష్లో ఉన్న ఆ ప్రకటనను చూశాడు. ఒరియాలో ఉన్న సమాజ్ పేపర్, వెస్ట్ బెంగాల్లో ఉన్న టెలిగ్రాఫ్ డైలీ, మరాఠీ డైలీ, మిగతా ప్రాంతాల నుంచి వస్తున్న రీజనల్ డైలీస్లోని ప్రకటనను చూసి సంతృప్తిగా తలపంకించాడు. శాటిలైట్ ఛానల్స్లో కూడా యాడ్ ఇచ్చాం సార్, దాని తాలూకు క్యాసెట్ అంటూ విశ్వకర్మకు వీడియో క్యాసెట్ను చూపించాడు శార్వారి. ఈ ఈమెయిల్, ఇంటర్నెట్లో కూడా దీన్ని కవర్ చేశారా ప్రశ్నించాడు విశ్వకర్మ. ఎస్ సార్, ప్రస్తుతానికి బిల్డింగ్లోని గెస్ట్ హౌస్ను కంప్యూటర్ రూమ్గా మార్చాం సార్. 10 మంది ఆపరేటర్స్, ఈమెయిల్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని అపాయింట్ చేయడం జరిగింది చెప్పాడు శార్వారి. శార్వారి వెళ్ళిపోయాక అక్కడికి శ్రేష్ఠ వచ్చింది. మీరు చెప్పినట్లుగానే సీతామహాలక్ష్మి గారి డైలీ ప్రోగ్రాం అంతా రెడీ చేశాను సార్. చెప్పు. మార్నింగ్ 5:40 to 6:30 మార్నింగ్ వాక్, ఆ తర్వాత గ్లాసుడు పాలు, స్నానం. అవి పూర్తయ్యాక 20 నిమిషాలు పూజ. వాళ్ళ ఊర్లో కూడా ప్రతిరోజు అరగంట సేపు వాళ్ళ అమ్మగారి ప్రక్కనే కూర్చుని మంత్రాలు చదువుతూ పూజ చేయటం ఆమెకు అలవాటట సార్. ఆ తర్వాత ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉండే టిఫిన్, ఇడ్లీ, రవ్వ దోశ ఇలాంటివి. మధ్యాహ్నం 1 గంటకు లంచ్, 3:30 గంటలకు లైట్ టిఫిన్తో జ్యూస్, నైట్ 9 గంటలకు డిన్నర్. ఫేమస్ న్యూట్రిషియన్తో మాట్లాడాను, ఆమె రేపు వస్తానన్నారు. ఆ తర్వాత మెనూలో కొన్ని మార్పులు జరగొచ్చు అంటూ చూపించింది ఆమె. గుడ్. సీతామహాలక్ష్మి గారు ఏం తినాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, దేనికైనా ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలన్నా నన్ను అడగక్కర్లేదు. నేను 2 రోజులు ఇంపార్టెంట్ వర్క్ మీద వెళుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి చెప్పాక శ్రేష్ఠ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు రాత్రి 9 గంటల సమయం. ఎప్పుడైనా తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఏకాంతంలో ఒక గ్లాస్ వైన్ తీసుకోవడం సరదా విశ్వకర్మకు. బ్రెజిల్ బ్రాండ్ వైన్ బాటిల్ తీసుకుని 2 గ్లాసులు నిండా నింపి ఒక గ్లాసుని ప్రొఫెసర్ వేణుగోపాలరావుకు అందించి తన గ్లాసుని టేబుల్ మీద పెట్టి అతని వైపు చూశాడు. మీ ప్రిడిక్షన్లు నిజాలవుతుంటే ఇక ప్రపంచంలో గగ్గోలు పుడుతుంది అన్నాడు ప్రొఫెసర్. అలా చాలా జరుగుతాయి, వాస్తవాలకు బెదిరిపోతే ఎలా? డ్రింక్ను సిప్ చేస్తూ అన్నాడు అతను. క్లియర్ వాయన్స్ లేదా ప్రీమోనిషన్ శక్తుల్ని మన ప్రాచీనులు దివ్య దృష్టిగా పేర్కొన్నారు.
మానవాళికి మంచి జరిగే సంఘటనలనే వారు చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పే విషయాలన్నీ ఇక ముందు నిజమైతే మీ ప్రాణానికి ప్రమాదం కదా, అప్పుడు పరిస్థితి ఏంటి అన్నాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. నవ్వాడు విశ్వకర్మ. మీకు తెలుసా, 1906 ప్రాంతంలో అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భయంకరమైన భూకంపాలు వచ్చాయి. దాదాపు 700 మంది చనిపోగా 2,50,000 మంది తమ ఆస్తుల్ని కోల్పోయారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని కొంతమంది వ్యక్తులు తమకు భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలకు సంబంధించి ముందుగా అప్రమత్తులయ్యారు. దానికి కారణం జరగబోయే ఆపదలు, దుస్సంఘటనలు వారికి ముందే తెలిసేవి. ఆ వ్యక్తుల మీద క్లినికల్గా పరిశోధనలు జరిగాయి. వాళ్ళు ఆ విషయం ఎలా చెప్పగలుగుతున్నారు? ఎవరు కనుక్కోలేకపోయారు. ప్రకృతిలోంచి వాళ్ళకు ఆ శక్తి వచ్చిందని తేల్చారు. 1966లో ఒక సంఘటన జరిగింది. ఎరిల్ మెజెన్స్ అనే 9 ఏళ్ల బేబీకి ఒక కల వచ్చింది. ఆ కలలో తాను స్కూల్కి వెళ్ళినట్లు, అక్కడ దట్టమైన చీకటి వలలో చిక్కుకుపోయినట్లు కలొచ్చింది. ఆ కలను తన తల్లితో చెప్పిందామె. ఆమె దాన్ని అసలు పట్టించుకోలేదు. మర్నాడు ఎరిల్ మామూలుగానే స్కూల్కి వెళ్ళింది. క్లాసులన్నీ యథాతథంగా జరుగుతున్నాయి. అనూహ్యంగా ఆ స్కూలు పక్కనే ఉన్న బొగ్గు వేస్ట్ పదార్థాలు కొన్ని వేల మిలియన్ టన్నులు ఆ పాప చదివే అబర్పాన్ విలేజ్ స్కూల్ బిల్డింగ్ మీద పడటం, ఆ దట్టమైన చీకటి వలలో ఎరిల్తో పాటు మరో 139 మంది దారుణంగా చనిపోవడము జరిగింది. ఇంకో గొప్ప విషయం, ప్రపంచంలో అతి పెద్దదైన టైటానిక్ షిప్ మునిగిపోతుందని, అలాగే R101 విమానం కూలిపోయి ఓ ప్రమాదం జరుగుతుందని కొంతమంది చెప్పారు. వాళ్ళు మామూలు వ్యక్తులు. వారి మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ 2 సంఘటనలు జరిగాయి. సంఘటనలు జరిగాక ఆ ప్రీమోనిషన్ పవర్ గల వ్యక్తుల గురించి అన్వేషణ జరిగింది. చిత్రంగా అలా చెప్పిన వ్యక్తులు ఆ 2 సంఘటనలు జరిగిన రోజునే చనిపోయారు. భవిష్యత్తులో జరిగే ఆ ఘోర సంఘటనల గురించి తెలిసిన వారిద్దరూ ఆ రోజే ఎందుకు, ఎలా చనిపోయారు? అదొక అర్థం కాని విడదీయలేని గొప్ప మిస్టరీ. ఇలాంటి వ్యక్తుల మీద సంఘటనలు ఆధారంగా ఎల్ వాట్సన్ అనే సైంటిస్టు పరిశోధనలు చేసి యూనివర్సల్ అన్నోన్ పవర్ పెద్ద బెలూన్ లాంటిదైతే సైన్స్ చిన్న బుడగ లాంటిదని తేల్చి చెప్పాడు. ఇంకో సంఘటన బ్రిటన్లో 1974లో జరిగింది. మాథ్యూ అనే వ్యక్తి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అతను న్యూయార్క్కి వెళ్ళాలి. టికెట్ కొనుక్కుని అందరిలాగానే పాసింజర్స్ రూమ్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఆ సమయంలో అతని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. మీతో మాట్లాడాలి రండి అంటూ పక్కకి తీసుకెళ్లాడు. ఇద్దరు బీరు తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుతుండగా ఆ వ్యక్తి అతనితో ఇలా చెప్పాడు, మీరు న్యూయార్క్కి వెళ్లే బోయింగ్ ఎక్కొద్దు, ఎందుకంటే అది బయలుదేరిన 10 నిమిషాలకే కుప్పకూలిపోతుంది అని చెప్పి ఆ వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో మాథ్యూకి తెలియదు. అయినా సరే ఎందుకైనా మంచిదని మాథ్యూ ఆ విమానం ఎక్కలేదు. అతను చెప్పినట్లుగానే ఆ విమానం కూలిపోయింది. ఆ విమాన ప్రమాదం చాలా సంచలనాన్ని సృష్టించింది. పోలీస్ అధికారులు, పరిశోధకులు రకరకాలుగా మాథ్యూను ప్రశ్నించారు ఆ వ్యక్తి చిరునామా కోసం. మాథ్యూకి అతనెవరో తెలిస్తే కదా చెప్పడానికి. ఒకరోజు మాథ్యూ ఎవరితోనో మాట్లాడుతూ నిలువుటద్దంలో కనిపించిన ఒక నీడను చూసి షాక్ తిని ఆ వ్యక్తి కనిపించాడని పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులకు అద్దం చూపించాడు మాథ్యూ. రకరకాల భంగిమల్లో మాథ్యూ నుంచోగా ఫోటోలు తీశారు. ఆ ఫోటోల్లోని ఒక ఫోటోను గుర్తించాడు. మాథ్యూ బాడీలోని ఒక యాంగిల్ అది. ముఖం పూర్తిగా కనిపించడం లేదు. అతని మాటల్ని ఎవరూ విశ్వసించలేదు. అదొక మిస్టరీ చెప్పాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. నా గురించి ఏమనుకుంటున్నారు అడిగాడు విశ్వకర్మ. ఐ థింక్ సమ్ మిస్టరీ ఈజ్ బిహైండ్ యూ అన్నాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. ఎలాంటి మిస్టరీ అన్నాడు విశ్వకర్మ. నిజానికి మిమ్మల్ని పరిశోధించడానికే వచ్చాను. మీలాంటి వ్యక్తుల్ని అరుదుగా చూడడం జరుగుతుంది. మీలో కనపడని యోగి ఉన్నాడు. పూర్వజన్మలో మీరొక ఋషి అయి ఉంటారనిపిస్తుంది అంటూ తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు ప్రొఫెసర్. సీతామహాలక్ష్మి గారికి పెళ్లి చేయాలి. గొప్ప ముహూర్తంలో. జ్యోతిష్యం, సాంఖ్యశాస్త్రం, ఖగోళం, భారతీయ ఇతిహాస చరిత్ర ఇవన్నీ తెలిసిన వారున్నారా? అలాంటి వారు వారణాసిలో దొరుకుతారు. ఎందుకు అడిగాడు ప్రొఫెసర్. సీతామహాలక్ష్మి గారి పెళ్లికి ముహూర్తం పెట్టాలి అన్నాడు విశ్వకర్మ. అయితే మీరు కాశీ వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడు అని అడిగాడు మహానంద విశ్వకర్మ. మీ ఇష్టం అన్నాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. ఇప్పుడే అంటూ విశ్వకర్మ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అలా విశ్వకర్మ మరో మాట ఏమీ మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయాడా అని
ఆలోచిస్తూ కూర్చున్నాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. 10 నిమిషాలు గడిచాయి, 20 నిమిషాలు గడిచాయి. సార్ అంటూ 2 సార్లు పిలిచాడు. లోపల నుండి ఉలుపు పలుపు లేదు. లేచి జంపుగా లోపలి గదిలోకి వెళ్ళాడు ప్రొఫెసర్. ఆ గదిలో ఎవ్వరూ లేరు. వెంటనే బాత్రూమ్ డోర్ తెరిచాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత బాల్కనీలోకి వచ్చి చూశాడు. విశ్వకర్మ అక్కడా కనిపించలేదు. ప్రొఫెసర్, సడన్ గా విశ్వకర్మ గొంతు వినిపించడంతో ఉలిక్కి పడ్డాడు వేణుగోపాలరావు. గాల్లోంచి ఆ మాటలు వినిపించాయి. నేను కనిపించలేదని బెంగపడొద్దు. అకస్మాత్తుగా కాశీ వెళ్లాలన్నారు కదా. గదిలోపలికి రాగానే ఎవరో నన్ను ఆకాశంలోకి నెట్టేసినట్లయింది. మీరిప్పుడెక్కడున్నారు? ఉద్విగ్నమైన మనస్సుతో ప్రశ్నించాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. గాలిలో గాలిలో తేలిపోతున్నాను. నేను మీకు కనిపిస్తున్నానా అని అడిగాడు విశ్వకర్మ. లేదు, కనిపించడం లేదు అన్నాడు వేణుగోపాలరావు భయోద్వేగాలకు లోనవుతూ. ఆ తరువాత విశ్వకర్మ మాటలు అతనికి వినిపించలేదు. తన కళ్ళెదుట మాయమైపోయి విశ్వకర్మ విచిత్రంగా గాలిలో ప్రయాణం చేస్తున్నాడన్న విషయం అర్థమయ్యేసరికి ప్రొఫెసర్ వేణుగోపాలరావుకి దేహం మీద వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. ఎక్కడో ప్రాచీన పురాణ గ్రంథాల్లోనూ పారాసైకాలజీ థీసిస్ బుక్లోనూ చదివిన టెలిపోర్టేషన్, అదృశ్య చలనం, ఆకాశ గమనం తన కళ్ళ ముందే ప్రత్యక్షంగా జరిగేసరికి అచేతనుడైపోయాడతను. చెల్లెలు సీతామహాలక్ష్మిని చూడటానికి వచ్చిన అక్క పద్మప్రియ, బావ సుబ్రహ్మణ్యం, ఆ అందమైన బిల్డింగ్, ఆ పెద్ద సెక్యూరిటీ, ఆ పనివాళ్లు, ఆ సంపద చూసేసరికి వారికి తల తిరిగినంత పనైంది. తలవని తలంపుగా వారిద్దరూ రావడంతో వాళ్ళిద్దరితోనూ ఆనందంగా గడిపింది సీతామహాలక్ష్మి. బావ సుబ్రహ్మణ్యం మరదల్ని అడిగి ఓ ప్లాస్ట్రా కారులో సిటీకి పని మీద వెళ్ళాడు. అక్కా చెల్లెళ్ళిద్దరే ఆ బిల్డింగులో ఏకాంతంగా కూర్చున్నారు. అది కాదే మహాలక్ష్మి, సెక్యూరిటీ మనుషులు గేటు దగ్గరంటే ఓకే, పోర్టికోలోనూ డ్రాయింగ్ రూమ్లోనూ కూడా సెక్యూరిటీ గార్డ్స్ తాపలా ఉండటం ఏంటే? ఇది అంతఃపురమా లేకపోతే జైలా? ఎలా ఉంది నీ జీవితం? అడిగింది పద్మప్రియ. విశ్వకర్మ గారికి ప్రపంచంలో అతి విలువైన వ్యక్తిని నేను, అందుకే ఈ సెక్యూరిటీ. కొన్ని వేల కోట్లకు అధిపతిరాలు నేను, కించిత్ గర్వంగా చెప్పింది సీతామహాలక్ష్మి. అసలేమిటే ఇదంతా? నీ మీద ఆయనకున్నవి ప్రేమాభిమానాలేనా అని అడిగింది పద్మప్రియ. అవును అన్నది సీతామహాలక్ష్మి. కారణం నమ్మలేనట్లుగా చూసింది. తెలీదు సమాధానమిచ్చింది. ఆయన నీకెప్పుడు చెప్పలేదా? చెప్పాడు, కానీ నాకే అసలు అర్థం కావడం లేదు. ఆయన నన్ను తన తల్లిలా చూసుకుంటున్నాడు. నేనంటే ఎంతో పవిత్రమైనటువంటి భావన. ఎన్నో కథలు చదివాను, టీవీల్లోనూ ఎన్నో సీరియల్స్ చూశాను, కానీ ఇలాంటి విచిత్రమైన కథ నేనెక్కడా చదవలేదు, చూడలేదు అంది పద్మప్రియ. డిన్నర్ తీసుకున్న తర్వాత రాత్రి 9 గంటల సమయంలో తన కోసం ప్రత్యేకంగా కేటాయించిన రూమ్లోకి వెళ్ళిపోయింది పద్మప్రియ. ఏదో రకంగా తన కారణంగా కుటుంబ పరిస్థితులు బాగుపడటం ఆనందంగా ఉంది సీతామహాలక్ష్మికి. విశాలమైన బెడ్రూమ్లో హంసతూలికా తల్పం లాంటి బెడ్, ఒకవైపు ఒనేడా టీవీ, వీసీఆర్ క్యాసెట్స్, మరోవైపు బుక్స్, కావలసినన్ని దుస్తులు, బంగారు ఆభరణాలు, ఏం కావాలన్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణంలో అమర్చే పరిచార జనం. మురిసిపోతున్న అదృష్టం వెనక కారణాలని ఊహించడానికి ఒక్కొక్కప్పుడు భయంగా ఉంటుంది ఆమెకు. డోర్ లోపల నుంచి లాక్ చేసి బెడ్ వైపు వెళుతున్న సీతామహాలక్ష్మి కిటికీలోంచి ఒక్కసారి దూకిన వ్యక్తిని చూసి భయంతో కివ్వున అరిచింది. ఆ వ్యక్తి గబుక్కున వచ్చి సీతామహాలక్ష్మి నోరు మూసేశాడు. ఆ వ్యక్తి అజయ్. నువ్వా? ఏమిటి ఇంత సెక్యూరిటీని తప్పించుకుని ఎందుకొచ్చావు? ఎలా వచ్చావు? నీ కోసం ఈ 2 రోజుల నుంచి ఈ బిల్డింగ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను తెలుసా? చెమటలతో అతని ఒళ్ళు తడిసిపోయి ఉంది, జుట్టు రేగిపోయింది. అతను తీవ్రమైన ఉద్వేగంతో ఉన్నాడు. ఎందుకొచ్చానంటే నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈ మధ్య పేపర్స్లో యాడ్ చూశాను. కోటీశ్వరరాలైన యువతి అంటే నువ్వే కదూ? మహాలక్ష్మి ఎస్టేట్స్, గోల్కొండ ఎక్స్టెన్షన్, హైదరాబాద్. ఈ అడ్రస్ ఇదే కదూ? చేతిలోని నలిగిపోయిన పేపర్ను చూపిస్తూ అడిగాడు అజయ్. నేనే అంది సీతామహాలక్ష్మి. మా అక్క పెళ్లిలో నిన్ను చూసిన దగ్గర నుంచి నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలీదా? ఏం జవాబు చెప్పలేదు సీతామహాలక్ష్మి. నా మీద నీ అభిప్రాయం ఏమిటి? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అజయ్. ఇప్పుడు ఏ రకమైన అభిప్రాయం చెప్పగలిగే పరిస్థితిలో నేను లేను అంది మహాలక్ష్మి. అంటే అన్నాడు అజయ్. వరుణ్ ఎంపిక చేసే నిర్ణయం అంతా విశ్వకర్మ గారి చేతిలో ఉంది అంది మహాలక్ష్మి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. విశ్వకర్మ కాదు, ఈ ప్రపంచాన్ని నేను ఎదిరిస్తాను. నీకోసం చచ్చిపోమ్మంటావా అన్నాడు అతను.
ఆ అర్థింపులో ప్రేమను చూసి ఎంతగానో చెలించిపోయింది సీతామహాలక్ష్మి. నీ నోటితో నువ్వు చెప్పు మహాలక్ష్మి, నేను ప్రేమిస్తున్నానని చెప్పు, లేకపోతే ప్రేమించడం లేదని చెప్పు. నేనేం చెయ్యాలో అప్పుడు నిర్ణయించుకుంటాను. నువ్వంటే ఇష్టమే, కానీ ఆ ఒక్కటి చాలు, రా. నీకు ధైర్యం ఉంటే నాతో రా. ఆమె చేతిని పట్టుకుని అడిగాడు అజయ్. రాలేను. ఆమె కళ్ళ ముందు విశ్వకర్మ తన కుటుంబం కోసం చేసిన ఉపకారం గుర్తొచ్చింది ఆమెకు. పిరికితనం అన్నాడు అజయ్. కాదు అంది సీతామహాలక్ష్మి. ప్రేమకు మొహమాటం పనికిరాదు, పద అంటూ ఆమె చేతిని పట్టుకుని ముందుకెళ్లి బెడ్రూమ్ డోర్ తెరిచిన అజయ్ అక్కడ నిలబడిన సీతామహాలక్ష్మి బావ సుబ్రహ్మణ్యాన్ని చూసి ఆగిపోయాడు. మీరా? ఆశ్చర్యంతో అడిగాడు అజయ్. అప్పటికే బాగా తాగి ఉన్న సుబ్రహ్మణ్యం, నా మరదలు సీతామహాలక్ష్మి అంటే ఎవరనుకున్నావురా? ఇప్పుడు కోటీశ్వరరాలు. ఏ హిందూజా మనవడో అంబానీ కొడుకునో చేసుకుని ఏ అమెరికాయో వెళ్లాల్సిన జాతకం దానిది. నీలాంటి ఆవారాగాడిని అది చేసుకుంటుందనుకుంటున్నావా? గెట్అవుట్ అంటూ అజయ్ని లాగి వరండా మీదకు తోసేశాడు. వరండా మీద బోర్లా పడిపోయాడు అజయ్. మహాలక్ష్మి, నీకోసం ఎన్ని బాధలైనా పడతాను, ఎంత నరకమైనా అనుభవిస్తాను రా. ఆ మాటే వద్దన్నది. దానిని ప్రేమించే వాళ్ళు నీలాంటి వాళ్ళు 90 మంది ఉన్నారు. పేపర్లో వేసిన అడ్వర్టైజ్మెంట్కి ఇప్పటికీ ఈమెయిల్స్లోనూ ఇంటర్నెట్లోనూ వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి తెలుసా? పో ఇక్కడి నుండి మర్యాదగా వెంటనే వెళ్ళిపో అంటూ మళ్ళీ అతని మీద పడి 2 చేతులతో వెనక్కి తోసేశాడు. అజయ్ మెట్ల దగ్గర కుప్పకూలిపోయాడు. ఇది మహాలక్ష్మికి నాకు సంబంధించిన విషయం. నువ్వెవడవు అసలు? ఆవిడ డబ్బుతో అప్పనంగా తాగి తందనాలాడటం కాదు అంటూ ఆవేశంగా ముందుకు దూసుకొచ్చాడు అజయ్. నన్నే అంత మాట అంటావురా? కోపంగా అంటూ నడుముకున్న బెల్ట్ తీసి అజయ్ని కొడుతున్న దృశ్యాన్ని చూస్తూ అలాగే ఉండిపోయింది. కానీ ఒక్క మాట మాట్లాడలేకపోయింది సీతామహాలక్ష్మి. మెట్ల మీద నుంచి ఆగకుండా దొర్లుకుంటూ హాల్లో పడిపోయాడు అజయ్. అతని ఒంటి నిండా రక్తపు గాయాలే. సెక్యూరిటీ, వాడిని గేటు బయట విసిరేయండి. ఒరే, మళ్ళీ లోనుకొచ్చావంటే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తాను, జాగ్రత్త కోపంగా అన్నాడు సుబ్రహ్మణ్యం. కింద పడిపోయిన అజయ్ని 2 సెక్యూరిటీ గార్డులు వచ్చి బయటకు లాక్కెళ్ళిపోయారు. మహాలక్ష్మి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, దయచేసి నా మనసును అర్థం చేసుకో. అజయ్ అరుపులు సీతామహాలక్ష్మికి వినిపిస్తున్నాయి. అతని అరుపులు, అతని బాధ వినలేక తన రూంలోకి వెళ్లి తలుపులు మూసేసుకుని బెడ్ మీద వాలిపోయింది. అజయ్ తనని ఎంతలా గాఢంగా ప్రేమిస్తున్నాడని నిజానికి అప్పుడు సీతామహాలక్ష్మికి తెలీదు. నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఆ మాటలు ఆమె చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి. ఒక టీనేజ్ అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నానని మొదటిసారి మగవాడి గొంతు ద్వారా విన్నప్పుడు ఏ విధమైన ఉద్వేగానికి లోనవుతుందో అలాంటి ఉద్వేగానికే లోనైంది సీతామహాలక్ష్మి. బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ పద్మప్రియతో సుబ్రహ్మణ్యం ఇలా అన్నాడు. ఎంత సెక్యూరిటీ ఉన్నా ఇలాంటి వాళ్ల నుంచి మన సీతామహాలక్ష్మిని కాపాడుకోవలసిన అవసరం ఉంది. మీ మరదల మీద ఎంత ప్రేమ పుట్టుకు రావడానికి కారణం డబ్బేనా? ఇచ్చింది చాలదా అంది పద్మప్రియ ఒకంత వెటకారంగా. చాలదు, కోపంగా అన్నాడు సుబ్రహ్మణ్యం. అదే సమయంలో సుబ్రహ్మణ్యం మెదడులో ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. ఇక్కడే మనం కూడా కొన్నాళ్లుందాం అన్నాడు బెడ్ మీద వాలిపోతూ సుబ్రహ్మణ్యం. అవుననలేదు, కాదనలేదు పద్మప్రియ. అమెరికా, 42 డౌన్ స్ట్రీట్, 3rd ఆఫీస్, న్యూయార్క్, మాన్హట్టన్. కొన్ని కాగితాలు చేతికి అందించి శతానంద ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు ధనుంజయ్. వాళ్ళిద్దరికీ కొంచెం దూరంలో కూర్చుంది అపురూప. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉండటానికి తమకు అభ్యంతరం లేదని సంతకాలు చేసిచ్చిన పేపర్స్ అవి, చెప్పాడు ధనుంజయ్. మీరు కూడా సంతకం పెట్టేస్తే అన్నయ్య ఎండీ అయిపోతాడు, మీ టెన్షన్ తగ్గుతుంది. మనం స్విట్జర్లాండ్కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ తెప్పించాను. 2 నెలలు అక్కడే రెస్ట్ తీసుకుంటే తప్ప మీరు మళ్ళీ మామూలు మనిషి కారు అంది అపురూప. నాకు తెలియకుండానే ఇక్కడ చాలా విషయాలు జరిగిపోతున్నాయి అంటూ తన ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఆ పేపర్స్ను విసురుగా పడేసి కోపంగా అపురూప వైపు చూశాడు శతానంద. అపురూప కంగారు పడింది భర్త రియాక్షన్కి. నువ్వు టికెట్స్ తెప్పిస్తే నేను స్విట్జర్లాండ్ రావడానికి నాకే విధమైన అభ్యంతరం లేదు, కానీ మీ అన్నయ్య ఎండి పోస్టు కోసం సంతకం పెట్టడం మాత్రం నా చేతుల్లో లేదు, నెమ్మదిగా అన్నాడు శతానంద. అతని మాటలకు ధనుంజయ్ విస్తుపోతూ చెల్లెల వైపు అర్థం కానట్లుగా చూశాడు. ఎందుకని? ఈ కంపెనీ మీద సర్వాధికారాలు ఒక్క విశ్వకర్మకు మాత్రమే ఉన్నాయి. కీలకమైన పోస్టు నియామకాలు ఆయన ప్రమేయంతోనే, ఆయన అంగీకారంతోనే జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. అదే ఇంకేదో అనుకున్నాను. చూడు బావా, నీ తండ్రి మీద నీకే కాదు మాకు ఎనలేని గౌరవాభిమానాలున్నాయి. కానీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వింటావా? ఇన్ని కోట్ల ఆస్తులను వదిలిపెట్టేసి
ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఎందుకెళ్ళిపోయాడు? పిచ్చెత్తిపోయి. ధనుంజయ్ నోట్లోంచి ఆ మాట వినగానే శతానంద కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నిజం చేదుగా ఉంటుంది బావా. మీ నాన్న సైకిక్ పేషెంట్గా మారిపోయాడు. పిచ్చెత్తిపోయి ఇండియాలో తిరుగుతున్నాడు. ఇది నా ఒపీనియన్ కాదు, బిజినెస్ వర్గాల ఒపీనియన్, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒపీనియన్. సో పిచ్చివాడి సంతకం చెల్లదు. అంచేత మిస్టర్ ధనుంజయ్, మా నాన్నని పిచ్చివాడని మరొక్క మాట అన్నావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అరిచాడు శతానంద. అంటాను, ఏం చేస్తావు? నేను ఈ సంస్థకి ఎంత చేశానో ఏం చేశానో నీకు తెలుసు, మీ నాన్నకు తెలుసు. నీకే కాదు, నాకు కూడా పవర్ కావాలి. ఐ వాంట్ పవర్. మర్యాదగా అడుగుతున్నాను, ఎండీగా నన్ను అపాయింట్ చేస్తున్నట్లు సంతకం పెడతావా లేదా? పెట్టను. పెట్టవా? ఓకే. 24 గంటలు నీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నా చెల్లెలు భర్తగా కూడా నిన్ను చూడను. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటూ హెచ్చరిస్తూ లేచి నిలబడ్డాడు. ఏం బెదిరిస్తున్నావా? గెట్ అవుట్ ఐసే, గెట్ అవుట్. మరొక్క క్షణం నువ్వు ఇక్కడున్నావంటే కాల్ చేస్తాను. పాకెట్లోంచి సడన్ గా రివాల్వర్ తీసి ధనుంజయ్ గుండెలకేసి గురిపెట్టాడు శతానంద. పెద్ద షాక్కి లోనయ్యాడు ధనుంజయ్. అదే సమయంలో ఇద్దరి మధ్యకొచ్చి నిలబడింది అపురూప. అన్నయ్య నువ్వెళ్ళు అంటూ అతనికి కన్ను గిట్టింది. అతను ఆ సంజ్ఞను అర్థం చేసుకుని సీరియస్ గా శతానంద వైపు చూసి బయటికెళ్లిపోయాడు. రివాల్వర్ని టీపాయ్ మీద పడేసి విసురుగా లిక్కర్ క్యాబిన్ చేసి వెళ్లిపోయాడు శతానంద. శతానంద లోపలికి వెళ్ళిపోగానే బయటికెళ్లిన ధనుంజయ్ తిరిగి హాల్లోకి వచ్చి, నేను సీరియస్గా చెప్తున్నాను, నీకు కూడా 24 గంటలు టైం ఇస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. వాంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ విశ్వకర్మ కమ్యూనికేషన్స్. అర్థమైందా? అంటూ జేబులోంచి హ్యాండ్ కర్చీఫ్ను తీసి పిస్టల్ మీద వేసి ఆ పిస్టల్ను తన కోట్ పాకెట్లో పెట్టుకుని బయటకు నడిచాడు. అభిమానంతో తన అన్న ధనుంజయ్ని ఎన్నాళ్ళు సపోర్ట్ చేసిన అపురూపకు అతని అసలు స్వరూపం ఏమిటో నెమ్మదిగా అర్థమవుతోంది. ఆ సమయంలో ఒక రకమైన భయం ప్రవేశించింది ఆమెకు. పవిత్రమైన గంగానదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఇసుకలో 60 నిమిషాల సేపు ఏకాంతంతో శివధ్యానం చేస్తూ కూర్చుని కళ్ళు తెరిచాడు విశ్వకర్మ. ఎదురుగా తన వైపే చూస్తూ మర్రి చెట్టు కింద బండరాయి మీద కూర్చున్న ఏకాక్షుణ్ణి చూశాడు. మనోవేగంతో పవిత్ర గంగానదీ తీరానికి రావడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు విశ్వకర్మ. సంకల్ప సిద్ధి అంటే అదే. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అడిగాడు ఏకాక్షుడు. నా తల్లి వివాహ ముహూర్తం, శోభన ముహూర్తం నిర్ణయించడానికి చెప్పాడు విశ్వకర్మ. ఎవరిని కలుసుకుంటావు? ఎవరైనా ఆర్ష విజ్ఞాన సంపన్నుణ్ణి. నా వెనుక నువ్వెందుకొచ్చావు? చెప్పానుగా, కీలకమైన నిర్ణయాల సమయంలో నీకు కనిపిస్తానని. నీకు మార్గదర్శకత్వం కోసమే వచ్చాను. పద, ఈ వారణాసిలో కౌశికాచార్యులు అనే వృద్ధ పండితుడున్నాడు, ఆయన దగ్గరికి వెళదాం. లేచి నిలబడ్డాడు విశ్వకర్మ. ఏకాక్షుడు ముందు నడవగా అతన్ని అనుసరించాడు విశ్వకర్మ. 99 ఏళ్ల కౌశికాచార్యులు పండిపోయిన తమలపాకులా ఉన్నాడు. గంగానదికి తూర్పు ప్రాంతంలో ఒక శివాలయ ప్రాంగణంలో చిన్న కుటీరంలో ఉన్నాడు అతను. తన దగ్గరకు వచ్చిన అపరిచితులిద్దరినీ చూశాడు కౌశికాచార్యులు. ఏకాక్ష మహర్షి నమస్కారం. కౌశికాచార్యులకు ఏకాక్షుడు కనిపించడం ఆశ్చర్యంగా ఉంది విశ్వకర్మకు. నువ్వు ఆయనకి ఎలా కనిపిస్తున్నావు? ఆయన కపాల మోక్ష ప్రాప్తి పొందినవాడు, వేదాల సారాన్ని తెలుసుకున్నవాడు. అలాంటి మహానుభావులే నన్ను చూడగలుగుతారు చెప్పాడు ఏకాక్షుడు. విశ్వకర్మ తానొచ్చిన పని చెప్పాడు. 5 నిమిషాల సేపు కళ్ళు మూసుకున్నాడు కౌశికాచార్యులు. ఏవో మంత్రాలు జపించాడు. చూడు విశ్వకర్మ, నువ్వు గొప్ప అదృష్టశాలివి. నీ పునర్జన్మకు నువ్వే ఏర్పాట్లు చేసుకోవడం పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల సంప్రాప్తించిన అద్భుతమైన వరం అంటూ విశ్వకర్మ తనకిచ్చిన జాతక చక్రాన్ని చూసి, నీకు కాబోయే తల్లి గొప్ప జాతకురాలు, పూర్ణాయుష్మతి. నీకు లభించబోయే తండ్రి ఉత్తమ రేతస్కుడు, గ్రహబల సంపన్నుడు లభిస్తాడు అంటూ తనలో తాను లెక్కలు గుణించుకుని స్థిర నిశ్చయానికి వచ్చిన వాడై, చూడు నాయనా, ఇప్పటికి సరిగ్గా 40వ రోజున అంటే మార్చి 17 గురువారం రాత్రి 8:16 నిమిషాలకు వివాహం జరిపించు చెప్పాడు. మరి శోభనం? అడిగాడు ఏకాక్షుడు. మర్నాడు శుక్రవారం రాత్రి 9 గంటలకు. ఆ శోభన ప్రదేశం? అది పవిత్రమైన పుణ్యనదీ తీరమై ఉండాలి. ఆ స్థలంలోని మట్టికి ప్రాచీనత ఉండాలి. మహారాజులు నడిచిన నేల అయి ఉంటే మంచిది. ఆ శోభన ప్రదేశానికి సమీపంలో శివాలయం ఉండాలి. గుర్తుంచుకో. ఎందుకో తెలుసా? పుట్టబోయే శిశువు దగ్గరికి ఏ దుష్టశక్తి చేరకుండా ఉండేందుకు. అలాంటి పవిత్రమైన ప్రదేశాన్ని అన్వేషించు. ఆ ప్రదేశం కూడా మీరే సూచిస్తే అన్నాడు విశ్వకర్మ. ఈ కాశీలోనే పుట్టాను, పెరిగాను. గంగానది, ఆ ఈశ్వర గుడి,
నా ఇల్లు, ఈ మూడే నాకు తెలిసిన ప్రాంతాలు. ఏకాక్షుని వంటి మహాయోగ పొంగవుణ్ణి నీ పక్కన పెట్టుకుని నన్ను సలహా అడుగుతావేం? చిన్నగా నవ్వుతూ అన్నాడు కౌశికాచార్యులు. ఇంకొక కోరిక అడుగు. భౌతికమైన నా శరీరానికి ఒక సమాధిని నిర్మించుకోదలిచాను. అలా నిర్మించుకోవచ్చా? నిరభ్యంతరంగా. అది ఏ ప్రాంతంలో ఉంటే బాగుంటుంది? మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్రమైన గోదావరి నది నుంచుకుని అని ఆపి విశ్వకర్మ ముఖంలోకి చూశాడు కౌశికాచార్యులు. రాజమండ్రిలో నా సమాధి ఉండాలంటారు. అవునన్నాడాయన. మరో కోరిక. నేను మహా మనోయజ్ఞాన్ని చేయ సంకల్పించాను. దానికి మీరే నేతృత్వం వహించాలి. మనోయజ్ఞం ఎప్పుడో వశిష్ఠుని కాలంలో జరిగింది. గొప్ప సంకల్పం. యుగాలను చైతన్యవంతం చెయ్యడానికి, ప్రపంచంలోని ప్రతి ప్రాంతం సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సుసంపన్నంగా ఉండటానికి, మనిషిలోని దుర్మార్గం నశించి మానవత్వం పరిమళించటానికి, అభిమానాలు ఆత్మీయతలకు ఆలంబమైన కుటుంబ వ్యవస్థ 10 కాలాల పాటు వర్తిల్లడానికి, పాపభీతి, దైవభక్తి, ఆధ్యాత్మిక పిపాస మానవాళిలో నింపటానికి, తరతరాల మానవాంశలో ఉత్తమ రేతస్సును నింపటానికి జరిపే మనోయజ్ఞాన్ని నువ్వు మళ్లీ నిర్వర్తించ పూనుకోవటం నీకు లభించిన వరం. నీ సంకల్పానికి నన్ను సిద్ధుణ్ణి చేయటం ఆ భగవత్ సంకల్పం. చేతులు ముకులించాడు కౌశికాచార్యులు. వయసులో తనకన్నా పెద్దవాడైన ఆ ఆచార్యులు గారికి నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు విశ్వకర్మ. అతన్ని అనుసరించాడు ఏకాక్షుడు. అలా వెళ్ళిపోతున్న విశ్వకర్మ వైపే చూస్తున్నాడు వడలిపోయిన శరీరంతో కౌశికాచార్యులు. ఏంటి అలా చూస్తున్నారు? అప్పుడే అక్కడికొచ్చిన ఆయన భార్య యజ్ఞేశ్వర్ అడిగింది. ఆ మహాత్ముణ్ణి చూడు. విశ్వకర్మను చూపించాడు కౌశికాచార్యులు. అతన్ని చూసి, ఒక మామూలు మనిషిలో అంతటి తేజస్సు నేను చూడలేదు అన్నామె. భూవలయం చుట్టూ ఉండే తేజస్సు అది. అలాంటి వాళ్ళు కోటికొక్కరు జన్మిస్తారు. పూర్వకాలంలో మహారాజులందరూ ఈ అంశతో జన్మించిన వారే. ఆ విశ్వకర్మ పునర్జన్మను కూడా మనం చూడబోతున్నాం అన్నాడతను తన్మయత్వంతో. ఈ దేశంలో దైవత్వం సిద్ధించిన మనుషులు మన మధ్య ఉన్నారు. కనుచూపుతో కాలచక్రాన్ని శాసించగలిగే యోగి పొంగవులు మన మధ్య ఉన్నారు. కానీ నిరంతరం సంసార జంజాటం మధ్య, పార లావాదేవీల మధ్య, కుత్సితత్వం, దుర్మార్గాల మధ్య బ్రతికే అతి సాధారణమైన మానవులకు వాళ్ల చిరునామా దొరకదు. వాళ్ళు అసలు కనిపించరు. మనిషిలోని ఆకర్షణలు, స్వార్థ చింతన తగ్గిపోయి మానవత్వం వెల్లివిరిసినప్పుడే మహాత్ముల ఉనికి కనిపిస్తుంది. విశాలమైన కాన్ఫరెన్స్ హాల్. పెద్ద టేబుల్ ముందు మహానంద విశ్వకర్మ కూర్చున్నాడు. ఆ టేబుల్ మీద వరుడు కావలెను. ప్రకటనకు అప్లికేషన్లు. కంప్యూటర్ రూమ్లోంచి ప్రింటౌట్స్తో వచ్చిన శ్రేష్ఠ ఒక ఫైల్ను విశ్వకర్మకు అందించింది. రెస్పాన్స్ విపరీతంగా ఉంది సార్. ఇప్పటి వరకు పోస్ట్లో 25,000 అప్లికేషన్లు, ఈమెయిల్, ఇంటర్నెట్ ద్వారా 15,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఆ క్యాండిడేట్స్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవి చెప్పిందామె. ఆ ఫైల్ ఓపెన్ చేసి ఒక్కొక్క షీట్లోని పేర్లను, మిగతా వివరాలను చూస్తూ, అమెరికా, లండన్, దుబాయ్ నుంచి కూడా వచ్చాయే, ఆశ్చర్యంగా అన్నాడు విశ్వకర్మ. కొంతమందికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటం కొంచెం కష్టమే అన్నాడు శార్వారి. గడువు ఎప్పటి వరకు ఉంది అడిగాడు ఆయన. రేపు లాస్ట్ డేట్ సార్ చెప్పాడు శార్వారి. ఇంకో 25,000 అప్లికేషన్లు రావచ్చేమో. ఇంటర్నెట్లో ప్రతి 5 నిమిషాలకు 2 అప్లికేషన్లు వస్తున్నాయి. ఇదొక మోడర్న్ స్వయంవరంలా ఉంది అంది శ్రేష్ఠ. అజయ్ వచ్చి గొడవ చేసిన విషయం వాంటెడ్గానే చెప్పకూడదనుకున్నారు శార్వారి, శ్రేష్ఠ. దాని గురించిన వివరాలు రేపటికి తెలుస్తాయి సార్ చెప్పాడు శార్వారి. ఎవరెవరి నుంచి అప్లికేషన్స్ వచ్చాయో అందరికీ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ పంపండి. విదేశాల్లో వారికి టూ అండ్ ప్రో ఫ్లైట్ ఛార్జెస్, అలాగే ఇండియాలో ఏ ప్రాంతం నుండి వచ్చినా సరే ఫస్ట్ క్లాస్ ఏసీ ఛార్జెస్, ఇక్కడ అకామిడేషన్ మనమే భరిస్తామని తెలుపుతూ లెటర్స్ పంపండి అన్నాడు విశ్వకర్మ. ఇంటర్వ్యూ ఎప్పుడు పెట్టమంటారు సార్? నెల 10, 11, 12 తేదీలు. సిటీలోని హోటల్స్ అన్నీ బుక్ చేయండి. ఆ మాటకు ఆశ్చర్యంగా శ్రేష్ఠ, శార్వారి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అందుకు చాలా ఖర్చు అవుతుంది అనుకుంటాను సార్ అంది శ్రేష్ఠ. నా జీవితంలో అతి విలువైన పవిత్రమైన వ్యక్తి సీతామహాలక్ష్మి. వీళ్లలో ఆమెకు తగ్గ వరుడు దొరుకుతాడా అన్నది నా సందేహం. అలాగే ఆ వచ్చే అభ్యర్థులకు ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేయండి చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు విశ్వకర్మ. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే కేవలం ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేయడం కోసం దాదాపు ₹1,00,00,000 పైగానే ఖర్చు అవుతుంది తెలుసా అన్నాడు శార్వారి.
అవును, పెద్ద ఆయన చేసే పనులన్నీ నాకేమాత్రం అర్థం కావడం లేదు. పిచ్చి పనుల్లా లేవు. నెమ్మదిగా అంది శ్రేష్ఠ. అసలు ఆయన సంకల్పం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఆ సీతామహాలక్ష్మికి పెళ్లి చేయాలి, తర్వాత ఏమిటో అన్నట్టుగా పెదవి విరిచాడు శార్వారి. ఈ వ్యవహారం వెనుక మనకు తెలియని రహస్యమేదో ఉంది అని నాకు అనిపిస్తుంది. రోజు రోజుకి విశ్వకర్మ మాట ప్రవర్తన ఎలా మారిపోతుందో గమనించావా? అంది శ్రేష్ఠ. అవును, మనల్ని అమితంగా ప్రేమిస్తూ విశ్వసిస్తున్న ఆయన్ని అనుమానించడం తప్పు, కానీ ఆయన్ని రక్షించుకోవడం మన కనీస ధర్మం అన్నాడు శార్వారి. అంటే ఎవరితో ఏమీ అననంటే చెప్తాను, చెప్పు. పెద్ద ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందేమో. ఒక్క క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తరువాత నెమ్మదిగా శ్రేష్ఠ పెదవి విప్పింది. ఈ విషయంలో మనం ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారితో మాట్లాడితే సలహా ఇచ్చిందామె. గుడ్ ఐడియా. ఆయన ఏ హోటల్లో ఉంటున్నారు? హోటల్ తేజ. రేపు వెళదాం అంటూ శార్వారి హాల్లోకి, శ్రేష్ఠ కంప్యూటర్ రూంలోకి వెళ్ళిపోయారు. అన్నయ్య అరుణ్ కుమార్, వదిన సూర్యాంబ కూడా రావడంతో సీతామహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంది. ఆమె వైభవానికి అందరూ పొంగిపోతున్నారు. ఆ రోజు డిన్నర్ పూర్తయ్యాక సీతామహాలక్ష్మి తన రూంలోకి వెళ్ళిపోయింది. వదిన సూర్యాంబ, అక్క పద్మప్రియ స్విమ్మింగ్ పూల్ పక్కన మాట్లాడుకుంటున్న అరుణ్ కుమార్ సుబ్రహ్మణ్యం దగ్గరకు వచ్చారు. అప్పటికి వాళ్ళిద్దరూ బాగా తాగి ఉన్నారు. ఖాళీ బాటిల్స్ను పక్కన పడేసి, ఒరే అరుణ్, సూర్యాంబ మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, గదిలోకి వెళ్ళిపోదాం అంటూ సిట్టింగ్ను తమ బెడ్రూమ్లోకి మార్చాడు సుబ్రహ్మణ్యం. సూట్ కేసులోంచి ఇంకో రాయల్ ఛాలెంజ్ ఫుల్ బాటిల్ని తీసి ఓపెన్ చేసి గ్లాసులో పోసి సోడా కలిపి డోర్ లాక్ చేసి వచ్చాడు. చూడరుణ్, సూర్యాంబ, పద్మ, ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని అడిగాడు సిగరెట్ వెలిగిస్తూ సుబ్రహ్మణ్యం. మన సీతామహాలక్ష్మి అదృష్టవంతురాలని. అది అదృష్టవంతురాలే, అది కాదు నేననేది. మన మాట ఏమిటి? సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం. నాకేం అర్థం కావడం లేదు అన్నాడు అరుణ్. ఈ ముసలాడి దగ్గర కోట్ల ఆస్తి ఉంది. ఎవడి పిచ్చివాడికి ఆనందం కాబట్టి సీతామహాలక్ష్మిని చేరదీశాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత ఎప్పటికైనా ముసలాడు చావలసిందే కదా. ఆ 1000 కోట్ల ఆస్తి ఏమవుతుంది? సీతామహాలక్ష్మికే దక్కుతుంది అన్నాడు అరుణ్. అని గ్యారంటీ ఏంటి? ప్రశ్నించాడు సుబ్రహ్మణ్యం. ఆ విశ్వకర్మ ఇప్పటికే 100 కోట్ల ఆస్తిని దానికిచ్చాడు. మనకి కరువు తీరా డబ్బిచ్చాడు. ఆ డబ్బుతో హాయిగా ఉండకుండా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలేమిటి అంది సూర్యాంబ. నీకు తెలీదమ్మా, నువ్వు ఊరుకో. అసలు మీ ఐడియా ఏమిటి? మన నలుగురికి ఓ 1000 కోట్ల రూపాయల డబ్బు ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు సుబ్రహ్మణ్యం. ఉంటే బాగుంటుంది. జీవితాంతం మనం, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎవరం కష్టపడకుండా హాయిగా కాలు మీద కాలేసుకుని గడిపేయొచ్చు అంది పద్మప్రియ. నాకు మాత్రం ఓ 1 కోటి రూపాయల సూట్ కేసులో వేసుకుని ఒకసారి ప్యారిస్ వెళ్ళి రావాలని ఉంది అన్నాడు అరుణ్ కుమార్. ఎందుకు? అక్కడ అన్ని దేశాల అమ్మాయిలు, అన్ని దేశాల డ్రింకులు దొరుకుతాయట అన్నాడు అతను. ఆ పోకిరి బుద్ధిలే మీకు పోయాయి కాదు అంది సూర్యాంబ. జల్సా చేయటం తప్ప ఏం కాదు, నువ్వు అడ్డు చెప్పకు అన్నాడు అరుణ్ కుమార్ భార్యతో. ఆమె మూతి ముడుచుకుని కూర్చుంది. చూడండి, డబ్బు లేనప్పుడు మనం ఎన్ని బాధలు పడ్డామో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు టైం వచ్చింది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ ముసలాడు సీతామహాలక్ష్మి ఏం అడిగినా చేస్తాడు కనుక సీతామహాలక్ష్మిని మనం గుప్పెట్లో ఉంచుకోవాలి అన్నాడు సుబ్రహ్మణ్యం. అది మన పిల్ల, ఎక్కడికి పోతుంది అంది. రేపు పెళ్ళయ్యాక ఎవడి భార్యగానో వెళ్ళాక అది ఎలా మారిపోతుందో ఎవడికి తెలుసు? మనం చెప్పే మాట వినే కుర్రాడికిచ్చి దాన్ని పెళ్లి చెయ్యాలి. ఆ తర్వాత ఆ ముసలాడు సీతామహాలక్ష్మికి 1000 కోట్లు ఇచ్చేట్లు చెయ్యాలి. మా అజయ్ ఉన్నాడుగా, మొన్న రాత్రి వాడొచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని సీతామహాలక్ష్మితో చెప్పినప్పుడు మీరు కొట్టి బయటకు గెంటేయడం ఏం బాగాలేదు అంది ఉక్రోషంగా సూర్యాంబ. అందుకే మీకు ముందు చూపు లేదనేది. ఏం అన్నాడు అరుణ్ కుమార్. నేనంతా ప్లాన్డ్గానే చేశాను. అజయ్ సీతామహాలక్ష్మిని ఇష్టపడుతున్నాడని నాకెప్పుడో తెలుసు. మహాలక్ష్మికి అతని మీద ఇష్టం ఉందో లేదో తెలియాలంటే అలాంటి సంఘటన జరిగితే ఆ పిల్ల మనసు అతని మీద పడుతుంది. వాడికి ఉపకారం చెయ్యాలని ఆ సమయంలో వాడిని తిట్టాను, కొట్టాను. అసలు రహస్యం చెప్పాడు సుబ్రహ్మణ్యం. ఇష్టపడుతుందో లేదో ఎలా తెలుసుకోవడం? చచ్చినట్టు ఇష్టపడుతుంది. చూడు సూర్యాంబ, పద్మ, రేపటి నుంచి మీ పని అజయ్ మీద పూర్తిగా మహాలక్ష్మికి ప్రేమ కలిగేట్లు చేయటం, అజయ్ మహాలక్ష్మిని ఏకాంతంగా కలిసేటట్టు చెయ్యటం. నేను అజయ్నే పెళ్లి చేసుకుంటానంటే ఆ విశ్వకర్మ ఆమె కోరికను కాదనడు. ఎలాగోలా పెళ్లి జరిగిపోతే మన పంట పండినట్లే. పెళ్ళయ్యాక 1000 కోట్లు వచ్చేస్తాయా? అయోమయంగా అడిగింది పద్మప్రియ. అజయ్ని మన గుప్పెట్లో ఉంచుకుని నేను డ్రామా నడిపిస్తాను. 1000 కోట్లు కాదు, 2000 కోట్లు సంపాదిద్దాం.
ఆ తర్వాత మన 2 ఫ్యామిలీలు ఏ అమెరికాలోనో సెటిల్ అయిపోవచ్చు అన్నాడు సుబ్రహ్మణ్యం. అక్కడ మరో అరగంట సేపు తర్జన భర్జనలు జరిగాయి. ఆఖరికి మీ అమ్మా నాన్నలకు కూడా ఈ విషయం గురించి తెలియకూడదు. ఆ రూంలోంచి సూర్యాంబ, అరుణ్ కుమార్ వెళ్లిపోయాక భార్య పద్మప్రియను హెచ్చరించాడు సుబ్రహ్మణ్యం. డబ్బంటే చేదా, అయినా ఆ విశ్వకర్మ గారు అభిమానంగా ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేసుకుని సుఖంగా ఉండక ఈ దుర్మార్గపు ఆలోచనలు ఎందుకండి? హితబోధ చెయ్యబోయింది పద్మప్రియ. నువ్వు సుఖంగా ఉండాలంటే నేను చెప్పినట్టు నడుచుకో. డబ్బు మీద ఆశ రక్తాన్ని చవిచూసిన పులి వంటిది. నాలో ఆ పులి ప్రవేశించింది. ఐ వాంట్ మనీ. అందుకోసం నేనేదైనా చేస్తాను. అవసరమైతే నేను చంపేసి రైలు పట్టాల మీద పడేసి ఆ సీతామహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే ఆ వేల వేల కోట్లన్నీ నావే. నోరు మూసుకొని పడుకో. తాగుడు నిషాతో కైపెక్కిపోయి హెచ్చరించాడు. ఆ దెబ్బతో పద్మప్రియ నోరు మూసేసుకుంది. డబ్బు మీద ఆశ పులి రుచి చూసిన రక్తం లాంటిదే. కానీ ఆ దురాశ అంతులేని నాశనానికి హేతువవుతుందని వాళ్ళెవ్వరూ ఊహించలేదు. మర్నాడు గార్డెన్లో సరదాగా తిరుగుతున్నారు. ఏదో జ్ఞాపకం వచ్చిన దానిలా సూర్యాంబ సీతామహాలక్ష్మిని అడిగింది. మొన్న అంత పెద్ద గొడవ జరిగితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయామేమిటి మహాలక్ష్మి? అజయ్ ఎంత బాధపడ్డాడో తెలుసా? అలా అడుగుతున్న వదిన వైపు చూసి, దానికి నేనేం చేస్తాను, బావ తొందరపడ్డాడు అంది. అసలు అజయ్ మీద నీ అభిప్రాయం ఏంటి? పక్కనే ఉన్న అక్క అడిగింది. అజయ్ మీద నాకు ప్రత్యేకంగా ఎటువంటి అభిప్రాయమూ లేదు. ఎందుకుండదు? నాకు మీ అక్కకే కాదు, మీ బావకు అన్నయ్యకు అజయ్ అంటే అభిమానం. మా తమ్ముడని చెప్పడం లేదు. నీకే కష్టం కలగకుండా నిన్ను పువ్వులా చూసుకుంటాడు. ఈ డబ్బు, ఈ ఆస్తులు, ఈ భవనాలు ఇవాళుంటాయి, రేపు పోతాయి. భార్యని భర్త 10 కాలాల పాటు చల్లగా చూసుకుంటే అదే స్త్రీకి కొన్ని కోట్ల వరం అంది సూర్యాంబ. ఒకసారి మీరిద్దరూ కలిసి మాట్లాడుకోండి అంది సీతామహాలక్ష్మి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ పద్మప్రియ. ఈ బిల్డింగ్ దాటి నేను బయటికి వెళ్లడమే విశ్వకర్మ గారికి తెలిస్తే బాగుండదు అంది సీతామహాలక్ష్మి. మరో కంటి వాడికి తెలియకుండా అజయ్ని నిన్ను కలిపే పూచి మాది. నువ్వు తప్పకుండా కలుస్తావా అంది పద్మప్రియ. జరిగిన దానికి సారీ చెప్పడానికైనా కలుస్తాను నెమ్మదిగా అంది సీతామహాలక్ష్మి. ఆ మేరకు సూర్యాంబ, పద్మప్రియ చాలా సంతోషించారు. ఎక్కడ కలవటం, ఎలా చెప్పింది సూర్యాంబ. సెక్యూరిటీ వాళ్లకు తెలియకుండా చూసే బాధ్యత మీదే అంది సీతామహాలక్ష్మి. ఆ మాటకి రేపు నిన్ను మేం దేవాలయానికి తీసుకెళ్తున్నాం అంతే అంది ఆనందంగా పద్మప్రియ. ఆ వార్త తెలిసిన అరుణ్ కుమార్, సుబ్రహ్మణ్యం ఆ రోజు రాత్రి ఇంకో స్కాచ్ బాటిల్ను ఓపెన్ చేశారు హ్యాపీగా. తన మనసులోని సందేహాలన్నింటినీ ప్రొఫెసర్ వేణుగోపాలరావు ముందుంచారు శ్రేష్ఠ శార్వారి. మీకు గొప్ప జీవితాన్నిచ్చిన అసాధారణమైన కరుణాశీలిని మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా? ఆ ప్రశ్నకు వారిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఒకంత సిగ్గుపడ్డారు కూడా. నిరంతరం ఏకాంతంలో గడపటం, లేదా పుస్తకాలు చదవటం, పిచ్చి పిచ్చిగా తనలో తాను మాట్లాడుకోవటం, కళ్ళెదురుగా లేని వ్యక్తులతో మాట్లాడటం. విశ్వకర్మని చాలా దగ్గరగా పరిశీలించాక మా సందేహాలను మీ ముందుంచాం తప్ప ఆయనలోని గొప్పతనం అర్థం కాక మాత్రం కాదు సార్ చెప్పింది శ్రేష్ఠ. ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో మనకు అర్థం కావడానికి ఇంకొన్ని నెలలు పడుతుందని నాకు అనిపిస్తుంది. ఆయన మిమ్మల్ని ఇద్దరినీ ఎందుకు విశ్వసిస్తున్నాడో కూడా తెలుస్తుందని నా నమ్మకం. ఇవన్నీ చేయడానికి ప్రబలమైన కారణం ఉందంటారా? ఉంది. ప్రొఫెసర్ వేణుగోపాలరావు చెప్పిన ఆ మాట తర్వాత విశ్వకర్మ చర్యల గురించి మరే రకంగానూ వాళ్ళిద్దరూ ఆలోచించలేదు. నా కోసం మీ ఇద్దరూ ప్రాణత్యాగం చెయ్యగలరా అని విశ్వకర్మ అడిగినట్లయితే అందుకు మానసికంగా వాళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారు. విశ్వకర్మ తన బెడ్రూమ్లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. చేతిలోని ఫైల్స్తో లోపలికి వచ్చిన శ్రేష్ఠ ఆ ఫైల్స్ను టీపాయ్ మీద పెట్టి, మొత్తం 75,000 క్యాండిడేట్స్ వచ్చారు. సిటీలోని హోటల్స్ అన్నింటిలోనూ వాళ్లకు వసతి ఏర్పాట్లు చేశాం సార్. 1000 మంది ఒక గ్రూప్ చొప్పున విభజించాం. యూనివర్సిటీల నుంచి మొత్తం 500 మంది ప్రొఫెసర్లను మీ తరపున రిక్వెస్ట్ చేసి పిలిపించాం సార్. 75,000 మందిని 75 గ్రూపులుగా చేసి ఒక్కో గ్రూప్ అంటే 1000 మందిని 6 ప్రొఫెసర్లు ఇంటర్వ్యూలు చేసేటట్లుగా ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. గుడ్ తల పంకించాడు విశ్వకర్మ. అప్పుడే అక్కడికొచ్చాడు శార్వారి. ఎంతమందిని ఎలా ఇంటర్వ్యూ చేయాలన్న సమస్యను భలే పరిష్కరించారు సార్. మనం కండక్ట్ చేస్తున్న ఇంటర్వ్యూలు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాయి సార్. మీడియా రిపోర్టర్స్ మనం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్న హోటల్స్లో పడిగాపులు పడుతున్నారు సార్. దిస్ ఈజ్ రియల్లీ సెన్సేషనల్ అంది శ్రేష్ఠ. నేనిచ్చిన రూల్స్
ప్రొఫార్మాస్ ప్రకారం 1000 మందిలో 5 చొప్పున సెలెక్ట్ చేస్తున్నారా అడిగాడు అతను. అవును సార్. సాయంత్రానికి ఆ జాబితా ప్లస్ వాళ్ళ జాతక చక్రాలు నాకు ఇవ్వండి. రేపు ఉదయానికి వాళ్ళల్లో ఒకడిని నేను సెలెక్ట్ చేస్తాను. అంటే 75,000లోంచి 1000లో 5 వ్యక్తులను చేసి మొత్తం 375 మంది మిగులుతారు సార్. మీరొక్కరే అంతమందిలోంచి ఒక వ్యక్తిని ఎంపిక చేస్తారా? ఆశ్చర్యంగా అడిగాడు సార్ వారి. 375 కాదు, 376. ఆ ఒక్కరు ఎవరు సార్? అజయ్, చెప్పాడు విశ్వకర్మ. సారీ సార్, మర్చిపోయాను. అతని మీద నిఘా పెట్టిన సీక్రెట్ డిటెక్టివ్ సర్వీస్ సంస్థకు చెందిన ఏజెంట్ గత వారం రోజులుగా అతన్ని పరిశీలించి ఇచ్చిన సీక్రెట్ రిపోర్ట్ సార్ అంటూ బ్లూ కలర్ రేపర్ ఉన్న ఫైల్ని విశ్వకర్మకు అందించాడు శార్వారి. ఆ ఫైల్ వైపు చూసి శార్వారి వైపు చూసి, మనం ఇచ్చిన ప్రకటనకు అజయ్ అప్లై చేశాడా అడిగాడు విశ్వకర్మ. లేదు సార్. సీతామహాలక్ష్మిని అంతగా ప్రేమిస్తున్న అజయ్ అప్లికేషన్ ఎందుకు పంపలేదు? విశ్వకర్మలో ఒక సందేహం తలెత్తింది. శ్రేష్ఠ శార్వారి వెళ్లిపోయాక సీక్రెట్ ఏజెంట్ ఇచ్చిన ఫైలు చదువుతున్న విశ్వకర్మ చూపులు ఒకచోట ఆగిపోయాయి. అక్కడున్న విషయాన్ని చదివిన విశ్వకర్మ, అజయ్ సీతామహాలక్ష్మిని రహస్యంగా వచ్చి కలిశాడా? సీతామహాలక్ష్మి బావ సుబ్రహ్మణ్యం సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని కొట్టి బయటకు పంపించేశారా? ఆలోచనలో పడ్డాడు విశ్వకర్మ. కోర్టుతో పాటు పిన్ చేయబడి ఉన్న అజయ్ ఫోటో వైపు చూశాడు విశ్వకర్మ పరిశీలనగా. జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ఏరియాలో అపోలో హాస్పిటల్ ఎక్స్టెన్షన్లో ఉన్న దేవాలయం. అంతవరకు మెట్ల మీద కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న అజయ్ మారుతి కారు దిగి మెట్లు ఎక్కుతున్న సీతామహాలక్ష్మిని చూసి నవ్వుతూ ముందుకొచ్చాడు. అక్కడికి కొంచెం దూరంగా చెట్టు కింద ఆగిన మారుతి కారులో సీతామహాలక్ష్మి అక్క పద్మప్రియ, వదిన సూర్యాంబ కూర్చున్నారు. డ్రైవింగ్ సీట్లో సుబ్రహ్మణ్యం, ఆ పక్కనే అరుణ్ కుమార్ ఉన్నారు. అజయ్ దేవాలయం వెనుక పున్నాగ చెట్టు నీడలోకి నడిచాడు. సాయంకాలం కావడం వల్ల వాతావరణం ప్రశాంతంగా ఉంది. అపోలో హాస్పిటల్ నుంచి డ్యూటీ ముగించుకుని క్వార్టర్స్కు వెళ్తున్న నర్సులు వైట్ యూనిఫారాల్లో హంసల్లా ఉన్నారు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి జరిగిన దానిని నేను మర్చిపోయాను. ఇప్పుడు అడుగుతున్నాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అజయ్ అంత అకస్మాత్తుగా ఆ ప్రశ్న వేస్తాడని ఏమాత్రం ఊహించలేదు సీతామహాలక్ష్మి. ఏం చెప్పాలో ఆలోచిస్తుందామె. నేను నీకు కొన్ని నిజాలు చెప్తాను, నమ్ముతావా? నమ్ముతాను, చెప్పు అంది సీతామహాలక్ష్మి. మిగతా అమ్మాయిలు వెనక తిరిగితే నీకు అసూయ పుట్టి నన్ను ఆకర్షించడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తావనుకున్నాను, కానీ మరింత అపార్థం చేసుకున్నావు. అప్పటి నుంచి అమ్మాయిల వెనక తిరగడం మానేశాను. అప్పుడప్పుడు డ్రింక్ తీసుకునేవాణ్ణి, సిగరెట్లు కాల్చేవాణ్ణి. నువ్వు వాటన్నింటికీ విరుద్ధమని తెలుసుకున్నప్పటి నుంచి ఆ అలవాట్లను వదిలేశాను. నీకు దైవభక్తి ఎక్కువని నేను గుడి గోపురాలకు వెళుతున్నాను. నీ మనసు మారాలని, నా సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుని వచ్చాను. ఇదిగో ప్రసాదం అంటూ తన గుప్పెట్లో ఉన్న ప్రసాదాన్ని ఆమె చేతికి అందించాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తీసుకుంది సీతామహాలక్ష్మి. షిరిడీలో సాయిబాబా మహాసమాధి ముందు కూర్చోగానే నా కోరిక సిద్ధించినట్లయింది. మహానుభావ, తప్పులు అందరూ చేస్తారు. నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. ఒక గొప్ప వ్యక్తి నన్ను అర్థం చేసుకునేటట్టు చెయ్యి అని ప్రార్థించాను. అర్ధనిమీలితుడై అన్నాడు అజయ్. అజయ్లోని ఆ మార్పుకి నిజంగా సంతోషించింది సీతామహాలక్ష్మి. నువ్వు అదృష్టవంతుడివి అజయ్, షిరిడి వెళ్ళగలిగావు అంది నెమ్మదిగా. అవును మహాలక్ష్మి, రాముడు, శివుడు, కృష్ణుడు అందరి గురించి మనం విన్నాం, కానీ సాయిబాబా వేరు. బాబా అంటే అతీత మానవాత్మ. సాయిబాబా బోధించిన నిత్య సత్యాలలో ఆత్మ ప్రక్షాళనం చాలా గొప్పది. ఆయన గురించి తెలుసుకున్న విషయాలలో గొప్ప విషయం ఏంటో తెలుసా అన్నాడు ఉద్వేగభరితంగా అజయ్. ఏమిటి? ఆయన చేపట్టిన దౌతి ప్రక్రియ. ప్రస్తుతం బాబా ఉన్న ప్రదేశాన్ని అప్పట్లో మసీదు అనేవారు. ఆ మసీదుకి దూరంగా ఒక విశాలమైన మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు దగ్గర పెద్ద బావి ఉండేది. వారంలో ప్రతి 3వ రోజున బాబా అక్కడికి వెళ్లి ముఖ ప్రక్షాళన, స్నానం చేసేవారు. ఆ రోజు సాయిబాబా తనలోంచి ఊపిరితిత్తులను కక్కి వాటిని పవిత్రమైన గంగతో కడిగి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేసేవారట. ఆ దృశ్యాన్ని చాటు నుండి కొందరు పవిత్రులైన భక్తులు చూసి లోకానికి తెలియజేశారు. మహాసంకల్ప సిద్ధులే దౌతి ప్రక్రియను ఆచరించగలరు. 3 అంగుళాల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి గర్భంలోని కల్మశాలను శుభ్రం చేసుకునే ఆత్మ ప్రక్షాళన దౌతి ప్రక్రియ అంటారు.
పేగుల్ని బయటకు తీసి కడుక్కునే మహాయోగి, మహాపురుషుడు బాబా. అంతటి గొప్ప వ్యక్తి పుట్టిన ఆ మట్టి మీద మనం నడవగలుగుతున్నామంటే మనం ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నువ్వు తప్ప అన్యదా శరణం నాస్తి అనుకో. నీకు అన్నదమ్ముడిలాగా, అక్క చెల్లెలులాగా వచ్చి బాబా ఆదుకుంటాడు. బాబా భక్తుడైన ఏ వ్యక్తి అయినా చెయ్యాల్సింది ఒక్కటే, సాటి మనుషుల సమస్యల్ని ఉన్నంతలో పరిష్కరించటం. ఆకలితో బాధపడేవాడు నీకు కనిపించాడే అనుకో, నీకున్న దాంట్లో పెట్టు. ఒక రోగిష్టి నీ దగ్గర చెయ్యి చాచాడనుకో, 10 రూపాయలుంటే 1 రూపాయి ఇవ్వు. ఈ ప్రపంచంలో నువ్వు మిగతా వాళ్లలాగా మనిషివే. డబ్బు, ఆస్తి, అంతస్తు నిన్ను రక్షిస్తాయని అనుకోను. మానవత్వం మాత్రమే నిన్ను రక్షిస్తుంది. మానవతా స్పర్శతో నువ్వు బతికితే స్వార్థం, మాయ, దగ, అసత్యం వీటి నుండి నువ్వు దూరంగా వెళ్ళగలిగి నీకున్న జ్ఞానంతో నీ ఆత్మను పరిశుద్ధం చేసుకున్న నాడు నీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. తామరాకు మీద నీటి బిందువు నిరంతరం కదులుతూ ఎప్పుడు కింద పడుతుందో తెలియని విధంగా ఉన్నట్లుగానే మానవ జీవితం కూడా ఉంటుంది. సాయిని ఆరాధించు. ఆ ఆరాధనా స్వరూపంతో నీ మనస్సులోని జ్యోతిని వెలిగించుకుంటే స్వార్థం అనే చీకటి మాయమైపోతుంది. సమస్యలన్నీ తీరిపోతాయి. దట్టమైన వర్షం కురిసిన అనంతరం మెరిసే ప్రకృతిలా మానవ ప్రపంచం నీకు కనిపిస్తుంది. నీ ప్రతిభ వికసిస్తుంది అని ఎవరో నాకు చెప్పినట్లుగా అయింది మహాలక్ష్మి. ఆ గొంతు ఎవరిదో కాదు, సాయిబాబాదే. నాకు సమస్య వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాను కాబట్టి సాయిబాబా గురించి తెలుసుకుని ఆయన గొంతును విన్నాను. తన్మయత్వంతో, ఆరాధనతో పులకించిపోతూ చెప్పాడు అజయ్. నిశ్చేష్టురాలై వింటోంది సీతామహాలక్ష్మి. తన శరీరంలోని భాగాలను తానే విడదీసుకుని సేద తీర్చుకుని మళ్ళీ కలుపుకునే యోగసిద్ధి పొందిన మహాయోగి సాయిబాబా. ఆయనకు మన మొర ఒక్కసారి చెప్తే చాలు. అలాగే చెప్పుకున్నాను, వచ్చాను. ప్రాపంచికమైన స్వార్థం, కపటత్వం నాలో లేవు, నన్ను నమ్ము. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పాడు అజయ్. అజయ్ చెప్పిన సాయి మహత్యాన్ని విన్న మహాలక్ష్మి కాసేపు సర్వాన్ని మర్చిపోయింది. అంతలోనే తేరుకుంది. సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. నువ్వంటే నాకిష్టమే మరి, కానీ నువ్వు నన్ను ఇంత గాఢంగా ప్రేమిస్తున్నానన్న విషయం విశ్వకర్మ గారితో ముఖాముఖి చెప్పగలవా అడిగిందామె. ఓ, తప్పకుండా చెప్తాను. ఆ మాత్రం ధైర్యం లేని వాడిని అనుకుంటున్నావా అన్నాడతను. ఆ సమయంలో అజయ్ మనసు దూది పింజలా గాలిలో తేలిపోతోంది. ఇద్దరూ గుడి ప్రాంగణంలోంచి బయటపడి కారు దగ్గరకొచ్చారు. మహాలక్ష్మి నన్ను ప్రేమిస్తోంది. నేనంటే ఎంతో ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దాదాపు అరిచినంతగా చెప్పాడు సుబ్రహ్మణ్యం. అరుణ్ కుమార్, సూర్యాంబ, పద్మప్రియలతో అందరూ ఆనందించినా హఠాత్తుగా సుబ్రహ్మణ్యం ముఖం మాత్రం ఎందుకో వివర్ణమైపోయింది. సుబ్రహ్మణ్యం ఇంకో ఊహలో ఉన్నాడు. మహాలక్ష్మి అజయ్ను అసలు ఇష్టపడదని, తిరస్కరిస్తుందని అతను భావించాడు. కానీ అందుకు విరుద్ధంగా జరగడంతో ఖిన్నుడయ్యాడు. ఎలాగైనా కొన్ని వేల కోట్లకు తానొక్కడే అధిపతి కావాలన్నది అతని ఆశ. అందుకు ఏకైక మార్గం మహాలక్ష్మిని తాను పెళ్లి చేసుకోవడమే. ఎలా? మహాలక్ష్మికి మనోహర్తో గాని ఇంకెవరితోనైనా గాని పెళ్లి జరగగానే విశ్వకర్మ ఆస్తి ఆమెకు రాయడం ఖాయం. పెళ్ళయ్యాక కొన్నాళ్లకు మహాలక్ష్మి మొగుడిని చంపేస్తే, మహాలక్ష్మిని లోబరుచుకుంటే అడ్డు చెప్పేది పద్మప్రియ. అంతకు ముందుగానే సమయం చూసి పద్మప్రియను ఎవరికి అనుమానం రాకుండా చంపేస్తే రకరకాలుగా ఆలోచన చేస్తున్నాడు సుబ్రహ్మణ్యం. సీతామహాలక్ష్మి కారెక్కడంతోనే హీరో హోండా ఎక్కి వెళ్లిపోయాడు అజయ్. అజయ్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అతను చాలా మంచివాడు. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. కారులో మహాలక్ష్మి చెప్పిన నిర్ణయానికి ఒక్క సుబ్రహ్మణ్యం తప్ప మిగతా ముగ్గురు సంతోషించారు. ఇంటర్వ్యూల తతంగానికి అనవసరంగా కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నాడు విశ్వకర్మ. అదేం పిచ్చో నాకు అర్థం కావడం లేదు. ఇంటికెళ్లగానే అజయ్ని నువ్వు ప్రేమిస్తున్నట్టు చెప్పేస్తావా అసహనంగా అడిగాడు సుబ్రహ్మణ్యం. ఏం చెప్పలేదు సీతామహాలక్ష్మి. రాత్రి 7:30 దాటింది. విశ్వకర్మ టేబుల్ మీద అతను చెప్పినట్లుగా ఇంటర్వ్యూలలో ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్టు, అప్లికేషన్ ఫామ్స్కి జత చేసిన జాతక చక్రాలున్నాయి. వారిని ఇంటర్వ్యూలో ఎంపిక చేసిన ప్రొఫెసర్స్ రాసిన కామెంట్స్ ఉన్నాయి. బెడ్రూమ్ క్లోజ్ చేసి ప్రతి అప్లికేషన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలెట్టాడు విశ్వకర్మ. తొలి విడత పూర్తయ్యేసరికి రాత్రి 2 గంటలు దాటింది. 375 మందిలో 25 మంది మిగిలారు. వారిలో 5గురిని ఎంపిక చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది ఆయనకి. ఆ 5గురిని మర్నాడు తాను ఇంటర్వ్యూ చేయడానికి నిశ్చయించుకున్నాడు అతను. అప్పటికి తెల్లవారుజాము 4 గంటలైంది. మహాలక్ష్మి ఎస్టేట్లో మర్నాడు మధ్యాహ్నం 4 గంటలకు ఇంటర్వ్యూ ప్రారంభమైంది.
మొట్టమొదటి అభ్యర్థి రామ్ ప్రసాద్ని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్న విశ్వకర్మ దగ్గరకు పంపించింది శ్రేష్ఠ. అమ్మాయి ఎలా ఉంటుందో తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు. అమ్మాయిని చూడకపోయినా పర్వాలేదని ఇంటర్వ్యూలో చెప్పావు. దానికి కారణం చెప్తావా అడిగాడు విశ్వకర్మ. మీ గురించి నాకు తెలుసు సార్. ఇవాళ రేపు అందమెవడికి కావాలి సార్? డబ్బు ముఖ్యం. అది మీ దగ్గర ఉంది. రేపు మహాలక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటే ఆమె ఆస్తి నాకు రాదా? మరోలా అనుకోకండి. మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనీ వాల్యూ గురించి చెప్తున్నా. నీ ఫ్రాంక్నెస్ ను అభినందిస్తున్నా. వెళ్ళు. ఆ హాల్లోంచి బయటకు వచ్చాక తెలిసింది రాంప్రసాద్కి అంత స్పష్టంగా నిక్కచ్చిగా తన అభిప్రాయం చెప్పకుండా ఉండాల్సిందని. రెండో వ్యక్తి మదన్. మొదటి వ్యక్తికి వేసిన ప్రశ్ననే వేశాడు విశ్వకర్మ. ఇంటర్వ్యూ తతంగం పూర్తయ్యాక నన్ను ఎంపిక చేస్తే అమ్మాయిని చూపించకుండా పెళ్లి చేయరు కదా అన్నాడతను. గుడ్. రెండో ప్రశ్న, భార్య భర్త నుంచి ఆశించేదేమిటి అని అడిగాడు విశ్వకర్మ. 2 క్షణాలు ఆలోచించి చెప్పాడతను. భర్త కన్నా ముందు భర్త చేతుల్లో చనిపోవాలని. ఆ జవాబు విని బ్రుకుటి ముడిచి సూటిగా మదన్ కళ్లల్లోకి చూశాడు. అతని కళ్లల్లో ఏదో తెలియని వింత తేజస్సు కనిపించింది విశ్వకర్మకు. జీవితానికి పరమార్థమేమిటి? మానవతాతత్వం. భారతీయ ఫిలాసఫీ ఏం చెప్తోంది? పురాతనత్వం, సనాతనత్వాలలోనే మానవత్వం నిబిడీకృతమై ఉందని చెప్పాడు మదన్. నీకు పునర్జన్మల మీద నమ్మకం ఉందా? ఉంది అన్నాడతను. దీనికి ఆధారం అడిగాడు విశ్వకర్మ. విశ్వాసం గల జంతువు కుక్క అని కొంతమంది నమ్మకం. మన చుట్టూ వారం రోజుల పాటు మనల్ని పరిశీలిస్తూ తిరిగే కుక్క ఆ యజమానిని చనిపోయే వరకు అంటిపెట్టుకునే ఉంటుంది. ప్రతి మనిషి విశ్వాసవంతుడు కానట్టే ప్రతి కుక్క కూడా కాదు. కొన్ని కుక్కలే అంత ఆత్మీయంగా ఉండటానికి కారణం గత జన్మ తాలూకు ఏదో సంబంధం ఉండి ఉంటుందని పెద్దలు చెప్పారు. భారతంలో ధర్మరాజు మహాప్రస్థాన సమయంలో అతని వెనక కుక్కను రాశాడు. నీ జీవితాశయం ఏమిటి? ఎవరి జీవితాశయమైనా ఒక్కటే, భార్య పిల్లలతో సుఖంగా సంతృప్తిగా ఉండాలని. నీకు ఒక్క పైసా కూడా కట్నం ఇవ్వకుండా పెళ్లి మాత్రమే చేసి పంపిస్తే నా స్వశక్తితో నా భార్యను పోషించుకునే ఆత్మవిశ్వాసం నాకుంది. డబ్బు ఒక అవసరం మాత్రమే తప్ప జీవనాధారం కాదు. ఒకప్పుడు మన పూర్వులు డబ్బులేని సమాజంలోనే బ్రతికారు. గుడ్, నువ్వు వెళ్ళొచ్చు. మదన్ తటపటాయిస్తూ లేచి నిలబడి, చిన్న సందేహం అడుగు అన్నాడు విశ్వకర్మ. ఇది పెళ్లి ఇంటర్వ్యూలా లేదు, చాలా విచిత్రంగా ఉంది. ఆ విచిత్రానికి కారణం తెలుసుకోవచ్చా? ఆ మాటకు చిన్నగా నవ్వాడు విశ్వకర్మ. అదృష్టవంతుడివైతే అన్నీ త్వరలోనే తెలుస్తాయి అన్నాడు విశ్వకర్మ. వినయంగా నమస్కరించి 25 మదన్ వెళ్ళిపోయాడు. మిగతా 3 ఇంటర్వ్యూలు పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోయాక శార్వారిని పిలిచాడు విశ్వకర్మ. 5 క్యాండిడేట్స్ నాకు నచ్చారు. ఒక్కొక్కరిలో ఒక్కో గుణం ఉంది. వీళ్ళకి అతి ముఖ్యమైన టెస్ట్ జరగాల్సి ఉంది అని అన్నాడు ఆయన. ఏంటి సార్ అది అడిగాడు శార్వారి. సీనియర్ డాక్టర్ని ఎవరినైనా కన్సల్ట్ చేయమని చెప్పాను, చేశావా? చేశాను సార్. డాక్టర్ కాళీ అనంత్ అని, ఆయనకోసారి ఫోన్ చేసి నాకు ఇవ్వు, మాట్లాడతాను. వెంటనే కార్డ్లెస్ అందుకుని డాక్టర్ కాళీ అనంత్కి ఫోన్ చేసి ఆయన లైన్లోకి వచ్చాక రిసీవర్ విశ్వకర్మ చేతికి అందించాడు శార్వారి. డాక్టర్ గారు నమస్కారం. అయ్యా, మీ గురించి వినటమే, ప్రత్యక్షంగా చూడడం పడలేదు. మీలాంటి బిజినెస్ మ్యాగ్నెట్ నాకు ఫోన్ చేయడం నా అదృష్టం. చెప్పండి సార్. మీ దగ్గరికి 5 కుర్రాళ్లను పంపుతున్నాను. వాళ్ళకి అన్ని టెస్టులు జరపాలి. బ్రెయిన్ టెస్ట్, హార్ట్ టెస్ట్, మజిల్స్ టెస్ట్, సెల్స్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఆఖరికి స్పెర్మ్ టెస్ట్. ఆఖరి మాటకు ఆశ్చర్యపోయాడు డాక్టర్. ఇప్పుడు ఎక్కువ మంది బాడీ స్కానింగ్ టెస్టులు చేయించుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది కనుక. కానీ స్పెర్మ్ టెస్ట్, పురుషుల్లో ప్రతివాడికి స్పెర్మ్ని రిలీజ్ చేసే సెల్స్ ఉంటాయి కదా అన్నాడు ఆయన. ఉంటాయి. ఆ స్పెర్మ్ పరిశుద్ధంగా ఉందో లేదో నాకు కావాలి అన్నాడు విశ్వకర్మ. ఎస్ సార్. వాళ్ళకి టెస్టులు చేశాక 24 గంటల్లో రిపోర్ట్ వస్తుంది చెప్పాడు డాక్టర్. థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసి అజయ్ ఎక్కడుంటాడు అడిగాడు విశ్వకర్మ. చెప్పాడు శార్వారి. నీకో ఇంపార్టెంట్ వర్క్ అసైన్ చేస్తున్నాను, అంతా సీక్రెట్గా జరిగిపోవాలి చెప్పాడు విశ్వకర్మ. అజయ్ కోసం 2 రోజుల్లో 2 లక్షలు ఖర్చు పెట్టాలా? ఇంకా ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, కానీ రిజల్ట్ ముఖ్యం. ఓకే సార్. శార్వారి వెళ్ళిపోయాడు. ఫస్ట్ షో సినిమాకెళ్ళి సడన్ గా హీరో హోండా ఆగిపోవడంతో మెకానిక్ ఇచ్చి ఆటో కోసం ఎదురు చూస్తున్నాడు అజయ్. రాత్రి 9:30 దాటింది. ఒక్క ఆటో కూడా కనపడకపోవడంతో బస్ స్టాప్కి నడిచాడు. అక్కడ చూశాడు ఆ అమ్మాయిని. దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది. సినిమా స్టార్లా ఉంది. బస్ స్టాప్లో వాళ్ళిద్దరే ఉన్నారు. మీరెక్కడికి వెళ్ళాలి అడిగింది ఆ అమ్మాయి. కూకట్పల్లి చెప్పాడు అజయ్.
నేను అక్కడికి అర్జెంటుగా వెళ్ళాలి, ఆటోలో వెళదాం. మీరు సగం ఆటో ఫేర్ షేర్ చేసుకుంటే బాగుంటుంది, నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు అలా అంటున్న ఆమె ముఖంలోకి చూశాడు అజయ్. అంతలో ఆటో రావడంతో ఆపి ఎక్కి కూర్చుని రండి అని పిలిచింది ఆ యువతి. ఎక్కాడతను. కుకట్పల్లి వివేకానంద కాలనీ 3rd ఫేజ్లో ఉంటాం. మందుల కోసం వచ్చాను, ఎక్కడా దొరకలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. సిటీకి 6 నెలలైంది వచ్చి. తెలియని వ్యాధితో అతను మంచం పట్టాడు. నన్ను ఆదుకోవడానికి ఎవరూ లేరు చెప్పిందామె. మరో 20 నిమిషాలకు ఆటో ఆమె ఇంటి ముందు ఆగింది. అజయ్ ఆటో ఫేర్ తీసి ఇవ్వబోతుండగా, నేనిస్తాను, ఆటో దిగండి, కాసేపు మా ఇంట్లో కూర్చుని వెళుదురు గాని అందామె. అంతా ఏదో కథ చదువుతున్నట్లుగా ఉంది అజయ్కి. ఇంటి లోపలికి నడిచాడు. మంచం, 2 కుర్చీలు, లోపలి గదిలో ఎవరో దగ్గుతున్న శబ్దం. మంచినీళ్లు తెచ్చిచ్చి లోపలి మెయిన్ డోర్ను వేసి మంచం మీద అతని పక్కనే కూర్చుంది. ఆయన మెడిసిన్స్, నాకు 500 అవసరం. ఆ మందులు లేకపోతే ఆయన బతకడు. మీరివ్వగలరా? ఉత్తినే కాదు, సంకోచించకండి. అవసరం మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది. పైటను పక్కకు తీసి జాకెట్ బటన్స్ విప్పుకుంటూ అంది. మరో 3 నిమిషాల తర్వాత బ్రాతోనూ లంగాతోనూ అతని ఎదుట నిలబడిందామె. ఒకప్పుడు ఆడపిల్ల నచ్చిందంటే వెనకే పరిగెత్తే అతనికి ఆ సంఘటన వింతగా ఉంది. అలాంటి అమ్మాయి ఎంతవరకు అతనికి ఎదురుపడలేదు. అతని కళ్ల ముందు ఒక్క క్షణం మహాలక్ష్మి కదలాడింది. మీకెంత అవసరం అడిగాడు అజయ్. 500 అని చెప్పింది ఆ యువతి. పాకెట్లో చెయ్యి పెట్టి 2 500 నోట్లు తీసి ఆమె చేతిలో పెట్టి తన ఫోన్ నంబర్ పేపర్ మీద రాసిచ్చి, మీకు డబ్బు కావలిస్తే నాకు ఫోన్ చెయ్యండి, ఇలా ఇంకెవరిని ఇంటికి పిలవకండి. వ్యాధి నుండి మనిషిని దక్కించుకోవడానికి శీలాన్ని అమ్ముకోవడం మంచిది కాదు అని ఆ ఇంట్లోంచి బయటకొచ్చి ఆటో ఎక్కాడు అజయ్. ఆటో ఆ కాలనీలోంచి తిన్నగా కుకట్పల్లి మెయిన్ రోడ్డు వైపు దూసుకుపోయింది. ఆటో అక్కడి నుంచి కదిలే వరకు గుమ్మం దగ్గర నిలుచున్న ఆ యువతి లోపలికి నడిచి డోర్ ఓపెన్ చేసింది. లోపల రూములో విశ్వకర్మ, శార్వారి, ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆ యువతి ఆ రూంలోకి రాగానే ఆ యువతి వైపు, ఆ యువకుని వైపు చూసిన విశ్వకర్మ, మీరు గొప్ప డ్రామా నటులని శార్వారి చెప్తే మొదట నమ్మలేదు, అద్భుతంగా నటించావమ్మా అంటూ శార్వారి వైపు చూశాడు. శార్వారి ప్లాస్టిక్ బ్యాగ్లోంచి 2 10,000 రూపాయల కట్టలను తీసి ఇద్దరికి ఇచ్చాడు. ఆ కుర్రాడు చాలా మంచివాడు సార్, ఇంకెవరైనా ఆ సమయంలో అలా ప్రవర్తించరు అందామె. ఎప్పుడైనా ఎవరినైనా టెస్ట్ చేయాలంటే పిలువు శార్వారి అన్నాడు ఆ యువకుడు. ఆ యువకులిద్దరూ నటీనటులే కాదు, భార్యాభర్తలు కూడా. విశ్వకర్మ, శార్వారి ఆ ఇంటిలోంచి బయటకొచ్చి దూరంగా చీకట్లో చెట్టు కింద పార్క్ చేసున్న కారు వైపు నడిచారు. కారులో కూర్చున్నాక చెప్పాడు శార్వారి, అతి నమ్మకమైన వ్యక్తులతో మీరు చెప్పిన మిగతా టెస్టులకు కూడా ఏర్పాటు చేశాను. నేను రహస్యంగా ఎలాగూ అబ్జర్వ్ చేస్తాననుకోండి, మీరు వస్తారా? అక్కర్లేదు, మొత్తం రిపోర్ట్ రేపటికి నువ్వు నాకు అందిస్తే చాలు అన్నాడు విశ్వకర్మ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.